home buyers, what do they need? Always growing, never lets you down. మన పేరెంట్స్ ఆస్తులు ఇచ్చినా ఎంత ఏమి ఇచ్చినా కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే దాన్ని మనం రీచ్ అయ్యి వాళ్ళు స్థాపించిన ఒక కంపెనీని మనం హ్యాండిల్ చేయగలగాలంటే దానికి కావాల్సిన స్కిల్స్. ఏం పట్టుకుని వచ్చినావు, ఏం పట్టుకుపోతావు, నీకు అసలు ఇల్లు కొనుక్కున్నాడు ఎందుకు, మంచిగా రెంట్కి తీసుకుని ఉండని చెప్పి. కానీ వాళ్ళ సైకాలజీ మారిపోయి ఒక ఇల్లు కాదు మనకి సెకండ్ హోమ్ కావాలి, రెంట్కి ఇంకోటి ఇన్వెస్ట్మెంట్ కావాలి, ఇట్లా మారిపోయింది. మనం ముగ్గురిని సాటిస్ఫై చేయాలి ఇక్కడ. వన్, ద హోమ్ బయర్స్, దెన్ పిల్లలు, దెన్ ద గ్రాండ్ పేరెంట్స్ ఎవరైతే వచ్చి ఆ పిల్లల్ని చూసుకుంటున్నారు. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీస్ రియల్ ఎస్టేట్ అండ్ ప్రాపర్టీ స్పెషల్ ఫోకస్. మనం హైదరాబాద్ గురించి మాట్లాడితే చాలా అదృష్టం ఉండాలి హైదరాబాదీగా పుట్టడం, లేకపోతే ఇక్కడ ఇల్లు కొనుక్కోవడం. ఐఎమ్ ప్రౌడ్ టు బి హైదరాబాదీ. హైదరాబాద్ ఇప్పుడు ఇలాగా మాత్రమే కాదు, ఇలా కూడా విస్తరిస్తుంది. అంటే ఆకాశ హర్మ్యాలు, పెద్ద పెద్ద స్కై రైజెస్ చూస్తూ ఉంటే చాలా పొంగిపోతున్నాం మనం. ద డెవలప్మెంట్ ఆఫ్ హైదరాబాద్ హ్యాస్ బీన్ ఫెనామినల్. ఇవాళ మనం ఒక యంగ్ ఆంట్రప్రెన్యూర్ అండ్ బిల్డర్తో మాట్లాడబోతున్నాం ఆల్ అబౌట్ హైదరాబాద్స్ రియల్ ఎస్టేట్. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళ వెంచర్స్ చూస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది. బికాజ్ ఎవరు చేయని సాహసాలు వీళ్ళ ఐడియాస్తో చేస్తున్నారు. వారసత్వంగా వాళ్ళ నాన్నగారు ఇచ్చిన ప్రాపర్టీ అండ్ రియల్ ఎస్టేట్ బిజినెస్ని అందిపుచ్చుకుని తన ఓన్ బ్రాండ్ వేసి ముందుకు దూసుకెళ్తున్నారు యంగ్ బిల్డర్ ఆంట్రప్రెన్యూర్ స్నేహిత్ రెడ్డి గారు. ఆయనతో మాట్లాడబోతున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఈజ్ సో యంగ్, నాకే అసలు ఐఎమ్ సో హంబుల్ టు టాక్ టు హిమ్. స్నేహిత్ గారు, వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. ఫర్ వాట్ ఎవర్ నేను ఏదన్నాం అనుకున్నా కానీ మీరు ఇంత ఇంట్రడక్షన్ ఇచ్చారు. యాక్చువల్లీ మీ గురించి ఇవ్వాలి. అంతమంది పొలిటీషియన్స్ మేధావులను ఇంటర్వ్యూ చేసి ఇప్పుడు నేను వచ్చి కూర్చున్నాను. నాకు చాలా ఐ ఫీల్ వెరీ ప్రివిలేజ్ టు బీ హియర్ అండ్ జస్ట్ ఆనెస్ట్ ఆన్ దాట్. థ్యాంక్ యూ. మీ ఐడియాస్ చూసాక ఇట్స్ మ్యూచువల్ ఫ్రాంక్లీ. ఎందుకంటే ఇంత యంగ్ ఏజ్లో మీకు ఇంత విజన్ ఉండడం, ఈ ఇన్ఫ్రా ద్వారా టు మేక్ అ డిఫరెన్స్. బికాజ్ అందరూ కడతారు, ఇల్లు బోల్డ్ మంది కడుతున్నారు. బట్ నేనేంటి ఫరక్, నా ఫరక్ ఏంటి, నా డిఫరెన్స్ ఏంటని అనుకోవడం. సో ఎలా ఉంది, హౌ హ్యాస్ దిస్ జర్నీ బీన్ మీకు? సో లిటిల్ బిట్ అబౌట్ మై సెల్ఫ్ అండి. నా పేరు స్నేహిత్ రెడ్డి. మణిపాల్ MIT ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ 2013. దాని తర్వాత ఐ వర్క్ 2.5 years in Facebook, then another 5 years in Cognizant. నా ఐడియా ఆల్వేస్ వాజ్ అండి ఇప్పుడు మనకి ఒక ప్రివిలేజ్ అనేది ఉంది అని మనకు తెలిసినప్పుడు, అంటే వాస్తవాలు మనకి చిన్నపిల్లలు ఉన్నప్పుడు కూడా కొన్ని అర్థమవుతాయి. దట్ దెర్ ఇస్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ ప్రివిలేజ్ విచ్ ఐ హ్యావ్. ఇప్పుడు ఎంత మనకి మన పేరెంట్స్ ఆస్తులు ఇచ్చినా ఎంత ఏమి ఇచ్చినా కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే దాన్ని మనం రీచ్ అయ్యి వాళ్ళు స్థాపించిన ఒక కంపెనీని మనం హ్యాండిల్ చేయగలగాలంటే దానికి కావాల్సిన స్కిల్ సెట్స్ కంపల్సరీ కావాలి. అది ఎవరైనా కానివ్వండి, అది ఏ ఫీల్డ్ అయినా కానివ్వండి. మనకి ఉన్న ప్రివిలేజ్ మనకి ఓన్లీ ఒక స్టెప్ దాకా తెస్తుంది. అక్కడి నుంచి నేను దాన్ని కంట్రోల్ చేయగలుగుతానా లేదా, అదంతా ఇంకా వీ కాంట్ గో అగేన్స్ట్ మార్కెట్. మేబీ ఇట్స్ ద సేమ్ ఫర్ అన్ యాక్టర్, ఇట్స్ ద సేమ్ ఫర్ అ బిజినెస్ మ్యాన్, ఇట్స్ ద సేమ్ ఫర్ ఎనీబడి. సో మన దగ్గరికి ఒకటి యాక్సెస్ చేసే ప్రివిలేజ్ మన దగ్గర ఉన్నప్పుడు దాన్ని మనం హ్యాండిల్ చేయగలగాలి అంటే మనం ప్రిపేర్ అవ్వాలి. నేను ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేయకపోతే దాన్ని హ్యాండిల్ చేయడం ఇంపాసిబుల్ అవుతుంది. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక పొజిషన్ వస్తుంది, దాన్ని నేను నిలబెట్టి పైకి తీసుకెళ్ళాలంటే నేను కష్టపడాల్సిందే. దానికి ఆల్టర్నేటివ్ లేదు. ఒకరి కష్టం ఒకటిలాగా ఉంటుంది, ఇంకొకరి కష్టం ఇంకొకరిలాగా ఉంటుంది. అందరి కష్టం ఒకేలాగా ఉండాలంటే వర్క్ అంటే దట్స్ నాట్ లైఫ్. దట్ ఐ రియలైజ్ వెరీ ఎర్లీ ఇన్ మై లైఫ్ దట్ దిస్ ఈజ్ సంథింగ్ దట్ ఐ వాంట్ టు డూ. బట్ అది నేను చెయ్యాలి అంటే నా అంతటికి నాకు కొన్ని నేర్చుకోకుండా చేయడం ఇస్ ద ఐ ఫీల్ వర్స్ట్ థింగ్. బికాజ్ తప్పులు చాలా ఎక్కువ అవుతాయి, పెద్ద స్కేల్లో అవుతాయి. అవును, చేసే తప్పులు చిన్నప్పుడు చేస్తే చాలా బెటర్ అండి. అండ్ ఇక్కడ చాలా మంది జీవితాలు ముడిపడిన, ఒకవేళ ఏమన్నా అటు ఇటు అయితే మాత్రం సో చాలా రెస్పాన్సిబిలిటీ కావాలి. సో ఆ రెస్పాన్సిబిలిటీ రావాలంటే ఫస్ట్ నాకు అర్థం అవ్వాలి ఫస్ట్ వాట్ ఈస్ అ ప్రోడక్ట్ కంపెనీ. ఒక ప్రోడక్ట్ కంపెనీ ఎలా ఆలోచిస్తుంది, రైట్? ఇప్పుడు సంబడి లైక్ ఫేస్బుక్, ఇఫ్ దే రిలీజింగ్ అ న్యూ ప్రోడక్ట్ దే విల్ టెస్ట్ ఇట్, దే విల్ బ్యాక్ టెస్ట్ ఇట్. ₹1 ఎక్స్ట్రా ఖర్చు అయినా, ఒక 10 rupees ఎక్స్ట్రా ఖర్చు అయినా దే విల్ టెస్ట్ ఇట్ బికాస్ ద ఫ్యూచర్ మార్కెట్ ఇస్ దేర్ ఫర్ దెమ్, రైట్? దెన్ ఐ మూవ్ టు అ సర్వీసెస్ కంపెనీ అండ్ ఇట్స్ అ వెరీ ఆనెస్ట్ టు గాడ్ వెరీ అదేంటి కావాలి తెలుసుకొని వెళ్ళిన మూవ్. ఫ్రమ్ ప్రోడక్ట్ టు BPS వెళ్ళాను. ఒకటే రీజన్, నాకు ఒక గురువు ఉండేవారు, కలిసాను ఫేస్బుక్లో. ఆయన చెప్పారు నీకేం కావాలి. నేను చెప్పా ఇలా సార్
ఈవెన్చువలీ బిజినెస్. దెన్ ఈజ్ లైక్ మూవ్ టు బీపీఓ, ఎందుకంటే అక్కడ సిస్టమ్స్ డ్రివెన్ అప్రోచెస్ ఉంటాయి. ఇప్పుడు నేను ఒక మౌస్ ఇక్కడ నుంచి ఆడికి కదలపాలంటే నేను నా ఐటీ వాడికి మెయిల్ రాయాలి, ఆయన అప్రూవల్ ఇవ్వాలి. ఆయన ఇవ్వకపోతే డైరెక్ట్ పోయి ఆయనతో మాట్లాడొద్దు, మీ మేనేజర్కి చెప్పి ఆయనకి ఇంకొక మెయిల్ రాపియాలి. అవన్నీ మనకు అనిపిస్తాయి, ఎందుకురా ఇంత రిడండెన్సీ, ఈ మౌస్ ఇంచలు తీసుకొని అక్కడికి పట్టేయచ్చు కదా, నాదే కదా కంపెనీ అని. అక్కడే తప్పులు జరుగుతాయి కదా. కరెక్ట్, అబ్సల్యూట్లీ, అవును. ఈవెన్ ఇఫ్ ద ఓనర్ ఇస్ దేర్ షుడ్ బి అ సిస్టమ్ ఫర్ ద ఓనర్ యాజ్ వెల్. ఇప్పుడు ఓకే, సే ఒక డిపార్ట్మెంట్ ఉంది అకౌంట్స్, ఇప్పుడు అకౌంట్స్ డిపార్ట్మెంట్ నుంచి it cannot be like the owner can come and say this accounts I will do it whichever way I want. There has to be underlying principles in that department. Correct. It has to be systems based irrespective of the promoter. So after that learning I've started my first company, One Basket ani. I took an exit from One Basket. Then Hala Mobility ani, I'm co-founder. Srikanth Reddy, my founder, double masters, PhD, intelligent man. Hala, we are into EV two-wheeler space. So, full stack solution, charging, battery swaps. 5 years in Hala. We've raised capital, equity, debt. We started with 5 vehicles. Now we have around 5,000 vehicles across the country. 5-year journey. ఇదంతా ఈ 33 ఏళ్ళలో చేస్తారు మీరు? అమ్మ బాబోయ్. అంటే అంత కాదండి, ఇంకా చాలా చేయాలి. బట్ ఎఫర్ట్ వాజ్ ఆల్వేస్ టువర్డ్స్ దాట్. అంటే ఇప్పుడు నాకు ఒకటి యాక్సెస్ వచ్చింది ఒకటి చేయడానికి. ఎవరికి వచ్చిన యాక్సెస్లో వాళ్ళు ఎంత బెస్ట్గా ట్రై చేస్తేనే కదా ఇండియా కూడా ప్రోగ్రెస్ అయ్యేది. అంతే కదా. ఆఫ్టర్ హాలా నాకు ఐ గాట్ కాన్ఫిడెన్స్ దట్ ఐ కెన్ హ్యాండిల్ క్యాపిటల్. సో హాలాలో వెన్ వీ స్టార్టెడ్ 25 lakhs, టుడే వీ డూ 25 lakhs per annum. Today we do around 25 crores per annum revenue. GMV, yeah. Now, then I started getting confidence in myself that capital markets is something మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ ఒక ధైర్యం వచ్చింది. రియల్ ఎస్టేట్లో చాలా కేర్ఫుల్ ఉండాల్సింది ఏంటంటే ఇది ఇట్స్ జస్ట్ నాట్ అన్ ఇన్వెస్ట్మెంట్, ఇట్ ఈస్ సంబడీస్ లైఫ్. అంతే కదా. రైట్. ఇట్ ఈస్ లైక్ ఒక మనిషి లైక్ యునో ఒక 10 years కష్టపడితే ఆ డౌన్ పేమెంట్ ఓ దగ్గరకు వచ్చి అది పెట్టి దాని మీద లోన్ తీసుకొని, right? It's a big life-changing investment for most of us. So then we have to be really careful and at the same time not be afraid of the numbers that real estate shows and not get carried away by the numbers, right? Like it's very easy to get carried away if you enter into real estate young. Because project value చూడంగానే 300 కోట్లు, 400 కోట్లు, 3000 కోట్లు, 2000 కోట్లు కనిపిస్తుంది. బట్ అది అక్కడ దాకా వెళ్ళాలంటే పేపర్ మీద రాసిన లెక్కలు కాదు, నెల హౌ ఆర్ వి జనరేటింగ్. సో అది నేర్చుకోకపోతే ఆ పేపర్ మీదనే అయిపోతుంది, లెక్కలన్నీ పేపర్ మీద అయిపోతాయి, రియాలిటీ చాలా దూరం ఉంటుంది. మీరు చాలా జీవితం చూస్తారు కాబట్టి ఈవెన్ మీ పర్మిషన్ ఇస్తే నేను అసలు ఫేస్ టు ఫేస్ కొన్ని తేల్చేసుకుందాం అనుకుంటున్నా, కొన్ని డౌట్స్ ప్లీజ్. నేను ఒక పాత సామెత విన్నా, ఫూల్స్ బిల్డ్ హౌసెస్, వైజ్ మెన్ లివ్ ఇన్ దెమ్ అని. అంటే అసలు నీకెందుకు తలకాయ నొప్పి, ఏం పట్టుకుని వచ్చినావు, ఏం పట్టుకుపోతావు, నీకు అసలు ఇల్లు కొనుక్కున్నాడు ఎందుకు, మంచిగా రెంట్కి తీసుకుని ఉండని చెప్పి. కానీ వాళ్ళ సైకాలజీ మారిపోయి ఒక ఇల్లు కాదు మనకి సెకండ్ హోమ్ కావాలి, రెంట్కి ఇంకోటి ఇన్వెస్ట్మెంట్ కావాలి, ఇట్లా మారిపోయింది. ఏంటి చేంజ్? వాట్ డూ యూ యాక్చువల్లీ ఫీల్ అబౌట్ ఓనింగ్ హోమ్స్? నన్ను అడిగితే అండి ఒకటి, ఇది లైక్ ఐవ్ బీన్ థింకింగ్ అబౌట్ ఇట్. ఐవ్ సీన్ అ లాట్ ఆఫ్ యంగ్ ఇండియా టాకింగ్ అబౌట్ మీరు ఇప్పుడు చెప్పింది రెంట్కి ఉంటే అయిపోతుంది కదా, లైక్ వై ఇల్లు అవసరమా. ఒకటి మనం చూసుకుంటే అండి, అ లాట్ ఆఫ్ టైమ్ మనము ఓవర్ ద లాస్ట్ 20 years చూసినప్పుడు ఇండియా ప్రోగ్రెస్ హ్యాస్ బీన్ రియలీ నైస్. ఇట్స్ అ గుడ్ కర్వ్. వీఆర్ సీయింగ్ డిజిటైజేషన్, యూపీఐ వచ్చింది, దెన్ లైక్ రిఫార్మ్స్ వచ్చినాయి మన ట్యాక్స్లో, శాలరీస్ పెరుగుతున్నాయి, ఐ మీన్ అప్పర్ స్కేల్ పెరుగుతుంది, రైట్? ఇంతకుముందు 5 కోట్ల శాలరీయా, అన్హర్డ్ ఆఫ్. టుడే 5 కోట్ల శాలరీస్ people are earning. Correct. Upper scale పెరిగింది. I'm not saying lower scale కూడా ఓ డ్రాస్టికల్గా పెరిగిందని. I agree. Entry level job in where I started was 25,000 ఆ రోజు, 25,000 ఈ రోజు. I agree. I'm not denying those basic facts. I'm saying the upper scale is increasing. Correct. So once the upper scale increases, ఏమవుతుందంటే ఇంకొక చేంజ్ కూడా వచ్చింది. దాంతో మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నది ఒక లేయర్లో ఉంది, కానీ మన కన్జంప్షన్ లేయర్ చాలా పెరిగిపోయింది. ఫర్ అ 4-lane రోడ్ ఎన్నైతే కార్స్ నడవాలో దానికంటే ఎక్కువ మంది కన్జ్యూమర్స్ మన కంట్రీలో ఉన్నారు, ఐ మీన్ అట్లీస్ట్ ఇన్ అవర్ అర్బన్ పాకెట్స్. దెన్ ద నెక్స్ట్ స్టెప్ బికేమ్, ఓకే, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఐ am alive here in this world not to only make the wisest financial bet.
I'm alive in this world to live as well. Right? A lot of thoughts change as a human being matures. Correct. Like మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. వెన్ ఐమ్ 23-24 అనుకోండి, డీసెంట్ శాలరీ వస్తుంది అనుకోండి, ఒక 1 lakh వస్తుంది. ఐ వాంట్ టు స్టే ఇన్ సేమ్ ఐడియా, ఐ విల్ రెంట్. హ్యాపీ ఉంటా, ఐ విల్ రెంట్. ఈ కమ్యూనిటీలో కొన్ని రోజులు ఉంటావు, అక్కడ ఏమైనా ఇష్యూస్ అయితే నెక్స్ట్ కమ్యూనిటీలోకి వెళ్తావు. ఐ విల్ హ్యావ్ అ గుడ్ లైఫ్, గుడ్ ఫ్రెండ్స్, ఎవ్రీథింగ్. దెన్ యూ గెట్ మ్యారీడ్, యూ వాంట్ అ ప్రైవేట్ స్పేస్, you are still willing to rent for a while, everything is good. Then you have your first child. Now once your first child starts growing up, everything they touch becomes a temple. ఇప్పుడు తిరుపతి వెళ్తాం, దేవుడు అంతటా ఉన్నారు కదండి. తిరుపతి ఎందుకు వెళ్తాం? అంతే కదా, స్థలానికి ఒక వాల్యూ ఉంది అనుకుంటున్నాం, దేవుడు ఉన్నాడు అనుకుంటున్నాం. ఇప్పుడు మన పిల్లలు, ఇప్పుడు నాకు ఒక చిన్న పాప ఉంది, 19 months. ఇప్పుడు నా పాప, నేను కూడా రెంటెడ్ ఇంట్లో ఉంటున్నా, జస్ట్ సేయింగ్. ఇప్పుడు నా పాప ఆ ఇంట్లో గీతలు గీస్తుంది, నేను వెళ్ళిపోతా, ఆ గీత మర్చిపోతారు, పెయింట్ అయిపోతుంది. అదే నా సొంత ఇల్లు అయి ఉంటే ఉండేది కదా, నాకు ఆ జ్ఞాపకం ఉండేది కదా. ఆమె 20 years అయినాక కాలేజ్కి వెళ్ళిపోయినప్పుడు, అరే ఇక్కడ కూర్చొని ఇది చేసేది, అక్కడ కూర్చొని అలా తినేది, అండ్ దట్ మెమరీ స్టేస్ విత్ మీ. కరెక్ట్. అండ్ వై షుడ్ ఐ మిస్ అవుట్ ఆన్ దట్ మెమరీ? అండ్ ఇస్ రియల్ ఎస్టేట్ అ బ్యాడ్ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్? ఇట్స్ నాట్. ఆల్వేస్ గ్రోయింగ్, నెవర్ లెట్స్ యూ డౌన్. ఎప్పటికీ పెరుగుతుంది తప్ప తరగదు. So the question like is rental, I agree, it's a way of thinking financially. I'm not saying it's a bad way to think about it, but if I'm seeing holistically అన్ని కలుపుకొని చూస్తే అండి, వైజెస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఎస్. ఎందుకంటే మీ ఎమోషన్స్ అటాచ్ అయి ఉన్నాయి కదా. మీరు ఒక స్టాక్ కొని ఉంటారండి, అది 10 times అయింది, ఎంతమందితో షేర్ చేసుకుంటారంట ఆనందాన్ని? కొనుంటారు కదా, ఏదో ఒక స్టాక్ ఎప్పుడో ఒకప్పుడు కొనుంటారో, అది 10 times అయింది, డబ్బులు వచ్చాయి, కానీ ఆనందాన్ని మీరు ఎలా షేర్ చేసుకున్నారా? నేను ఇంత సంపాదించాను రా అని. మీరు అదే ఒక ఇల్లు కొనుక్కున్నారు, మీ ఇంటికి ఎవరైనా డిన్నర్కి వచ్చారు, అరే లైక్ మీ సోఫా సెట్ బాగుంది, అరే నీ బాల్కనీ బాగుంది అంటారు కొంతమంది. అంటే అది మనం వాస్తవం మాట్లాడుకుంటే మనకు నచ్చకపోయినా అంటాం, అది మన మర్యాద, అది మనకు నేర్పించారు. ఎవరైనా ఇంటికి వెళ్తే మీ ఇల్లు బాగుందండి, మనకు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది కదా, అది మీకు డైలీ వస్తుంది కదా. ఆ ఇల్లు ఉండడం, ఆ ఫీలింగ్ వేరు. ఐ థింక్ ఇప్పుడు ఏంటంటే యంగ్, మీరు అన్నట్టు, నేను ఎందుకు ఆ థాట్ ప్రాసెస్ చెప్పానంటే, ఇప్పుడు జనరేషన్ మారి ఈవెన్ యంగ్స్టర్స్ ఫస్ట్ అవకాశం రాగానే ఒక చిన్న ఫ్లాట్ అయినా కొనిద్దాం, ఏదో ఒకటి 2 bedroom అయినా అనే మోడ్కి వచ్చేస్తున్నారు స్లోలీ. ఈవెన్చువలీ వన్స్ ఒక సైకిల్ వెళ్ళాక వస్తుందండి. ఇప్పుడు మీరు చూడండి, టేక్ ఏజ్ ఆఫ్ మ్యారేజ్. ఒక 20 years ago బాయ్స్ యూస్ టు గెట్ మ్యారీడ్ at 25, 24. లైక్ దే యూస్ టు ఎంత పెద్దోళ్ళలాగా అనిపించేటోళ్ళు 30 అనగానే. Now, I think in my generation, 30s is the new 25s, right? So we should also see our maturity is also taking time in terms of ఇవి మనం నెక్స్ట్ ఫేజ్ ఇన్ లైఫ్. అవును. పెళ్ళి, పిల్లలు, ఒక ఇల్లు కొనుక్కోవడం. ఆ ఇల్లు కొనుక్కోవడం ఇస్ ఇమోషనల్. కరెక్ట్. అది దాని వాల్యూ కొన్నవాడికి తెలుస్తుంది. అంతే, కరెక్ట్. బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు స్నేహిత్ గారు. మీరు అంటే ఇంత చిన్న పిల్లవాడు అయినా కూడా మీరు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది ఇప్పుడు అందరికీ. ఒక టైంలో బాగా ఇన్ఫ్లేట్ అయిపోయి అందుబాటులో ఉండవు అని భయపడుతున్న టైంలో ఇప్పుడు స్టెబిలైజ్ అయినట్టు కనిపిస్తున్నాయి ప్రైసెస్. సో హైదరాబాద్ ఎలా విస్తరిస్తుంది చెప్పండి? వాట్ ఆర్ ద ఏరియాస్, హౌ ఇస్ ఇట్ ఎక్స్పాండింగ్ ఓవరాల్? నాకు హైదరాబాద్లో కనిపించింది అంటే 2 రియలీ స్ట్రాంగ్ ఇండస్ట్రియల్ పూల్స్ ఉన్నాయి హైదరాబాద్. ద అడ్వాంటేజ్ ఫర్ హైదరాబాద్, వన్ ఇస్ అ కోర్ ఐటీ సెక్టర్ డ్రివెన్ ఇండస్ట్రీ, లైక్ విచ్ ఇస్ మాదాపూర్, కొండాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ద ఎక్స్టెన్షన్ కోకాపేట్, నియోపోలిస్, నార్సింగి, తెల్లాపూర్, నౌ బుద్వేల్. ఆల్ దీస్ ఏరియాస్ ఆర్ an extension to a very strong IT industry. But Hyderabad, even before the IT industry became the center point, Hyderabad had access to other industries as well. Correct. Right? మన దగ్గర ఇండస్ట్రీ లేకుండా అయితే లేకుండా BHL ఉంది, BDL ఉంది, then most of the private owned outside ECIL towards Shamirpet Lopala, Pathavi. Now that side మీకు ఒక ఇండస్ట్రియల్ జోన్ లాగా క్రియేట్ అయింది. So Hyderabad has 2 different markets, if you ask me. One is the West market, which focuses on what is the next big thing. Right? Because the people we are catering to are different. Correct. These guys want the next big thing, a lot of Western influence, a lot of knowledge about what can be possible. As opposed to, there is a more mature market towards Kompally and Medchal, where it's well-defined industry, and the market will run parallelly. Between these 2 points, there is scope for
the future expansion towards Tukkuguda, Adibatra, the fourth city, like the Yacharam. CM Revant garu చెప్తున్నట్టు, that is a naturalized movement for the city. ఇప్పుడు మీరు కరెక్ట్గా ఆలోచిస్తే నేను చిన్నగా ఉన్నప్పుడు, ఐ నో నేను ఓల్డ్ కాదు కానీ బట్ నేను చిన్నగా ఉన్నప్పుడు విజయవాడ హైవే వాజ్ ద క్రేజ్. ఓ ప్లాట్ ఉండాలి విజయవాడ హైవేకి, అవును, రైట్? బికాజ్ అప్పట్లో మనకి ప్లాట్ వాజ్ ద లాస్ట్ ఫార్మ్ ఆఫ్ ల్యాండ్ డెవలప్మెంట్. అంటే ప్లాట్ ఇస్తే ఇల్లు వాళ్ళు కట్టుకునేవాళ్ళు. అపార్ట్మెంట్స్ అనేవి కోర్ సిటీ సెంట్రల్ ఏరియాస్లో తప్పితే ఉండేవి కాదు. అప్పట్లో ద ఫైనల్ రియల్ ఎస్టేట్ ప్రోడక్ట్ వాజ్ ద ప్లాట్. సో విజయవాడ హైవే గాట్ ఎక్స్ప్లాయిటెడ్ ద ఫస్ట్. మీకు ప్లాటింగ్ ఎక్కడి వరకు ఉంటుంది అంటే మీరు రామోజీ ఫిల్మ్ సిటీ దాటి వెళ్ళినాక కూడా ప్లాటింగ్ ప్రాజెక్ట్స్ నడుస్తాయి, రైట్? సో విజయవాడ బీయింగ్ ద ఎర్లీ ఫస్ట్ మూవర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ హార్డ్ అవుతుంది బికాజ్ ఆల్రెడీ ప్లాటెడ్ అయిపోయినాయి, చిన్న ప్లాట్స్ వచ్చేసినాయి. దెన్ బాంబే హైవే డిడ్ దాట్, రైట్? బాంబే హైవే పటాన్చెరు, ఇస్నాపూర్, ఇప్పుడు సంగారెడ్డి దాకా వెళ్ళింది ప్లాటింగ్. They're following highways as a pattern. Then the actual, like, you know, the product wise real estate started when the high-tech city and the IT wave started. అవును, Right? Then real estate didn't become plots. Real estate became products. product and quality Quality. and taste. How can I build a better product? Right? So a product orientation వచ్చింది. Eventually what will happen is, ఒక ఏరియా ఫిక్సెట్ అయ్యాక ఆ ఏరియా ఆ ప్రోడక్ట్ని మెచ్యూర్ చేసుకుంటూ వెళ్తుంది. లైక్ యు గో టు జూబ్లీ హిల్స్. జూబ్లీ హిల్స్ ఈజ్ వెల్ నోన్ ఫర్ దేర్ లావిష్ బంగ్లోస్, అండ్ జూబ్లీ హిల్స్ విల్ బికమ్ దట్ లావిష్ బంగ్లో ప్లేస్ ఫర్ ఎవర్. అంతే. ఇప్పుడు మీరు జూబ్లీ హిల్స్కి వెళ్ళి నేను హై రైజ్ ఎక్స్పెక్ట్ చేస్తే మీరు కూడా అనుకుంటారు జూబ్లీ హిల్స్లో కూడా కడతారా హై రైజ్. అవును, కట్టరు కదా, అంతే కదా. బికాస్ మనకు ఆ న్యాచురల్ ఇంటెంట్ ఫర్ జూబ్లీ హిల్స్ ఇస్ మంచి సుకూన్, బిగ్ బంగ్లో ఉండాలి బాగా. అదే సిమిలర్లీ యాక్టర్లు ఉండే ఇల్లు, అది అట్లా మనకు అలవాటు. పొలిటీషియన్స్, సినిమా యాక్టర్లు ఎక్కడ ఉంటారు? జూబ్లీ హిల్స్ ఉంటారు. Jubilee Hills ఉంటారు. Now, if you'll come natural next West Hyderabad, which is Kokapet, here the thing is who can build the taller? Who can build the tallest? Because this is the product of this area. ఈ ఏరియాలో హైట్, Because that is how this area is defined. మనకు అలాంటి లైఫ్ స్టైల్ కావాలి, కావాలి. అలాంటి ఈకో సిస్టమ్ ఉంది ఇక్కడ. The next thing is what is the next future product that is gonna come? The next future product is gonna come. All these people living in these beautiful. కొంచెం తెలుగులో చెప్పండి. ఇంతమంది హై రైజెస్ లో ఉంటున్నారు ఇక్కడ. వీళ్ళందరికీ ఎక్స్పెక్టేషన్ సిటీ మీద పెరుగుతుంది. అంటే they will need better universities, they will need better sports infrastructure. ఇప్పుడు we'll need more space to do more things. Simple. Once you get access, a rich community, they will expect నాకు ఇంకా కావాలి, ఇంకేం పాసిబిలిటీస్ ఉన్నాయి, నా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎట్లా పెంచుకోవచ్చు, అదే పెద్ద క్వశ్చన్. అవును. నా స్పెండింగ్ పవర్ అనేది ఇక్కడి నుంచి ఇంకో ఏరియాకి షిఫ్ట్ అవ్వాలి. ఒక్కసారి కోకాపేట్ మార్కెట్ మెచ్యూర్ అయిపోయాక, అంటే వచ్చారు ఉంటున్నారు, నా వీళ్ళందరి దగ్గర స్పెండింగ్ పవర్ ఉంది, వీళ్ళు మూవ్ అవ్వగలుగుతారు. నా వీళ్ళు మూవ్ అవ్వాలి అంటే ఒకటి పైకి వెళ్ళి మోకిల, శంకర్పల్లి, ఆ 111 జియో నుంచి దాటి అటు సైడ్ వెళ్ళి అటన్నా మూవ్ అవ్వాలి, లేకపోతే ఎయిర్పోర్ట్ సైడ్ అన్నా మూవ్ అవ్వాలి. ఎయిర్పోర్ట్ సైడ్ మనకు ఆల్రెడీ బుద్వేల్లో లైక్ హైరైజెస్ స్టార్ట్ అయ్యాయి. సో ద నెక్స్ట్ వన్ ఇస్ పెద్ద గోల్కొండ, తుక్కుగూడ, ఆదిబట్ల. సో ఈ ఏరియాస్లో ఏంటంటే మనకి ఒక మంచి లూక్రేటివ్ స్పేస్ లాగా అవైలబుల్ ఉంది. వన్ ఇస్ ఇట్స్ ఆన్ నేషనల్ హైవే, లైక్ బెంగళూరు హైవే యాక్సెస్ ఉంటుంది, విజయవాడ హైవే యాక్సెస్ ఉంటుంది, శ్రీశైలం హైవే యాక్సెస్ ఉంటుంది. ఐ మీన్ బిట్వీన్, ఇట్స్ నాట్ టూ ఫార్ అవే. ఐ మీన్ గవర్నమెంట్ దగ్గర ల్యాండ్ ఉంది ఆ ఏరియాలో, స్టిల్ లార్జ్ పార్సల్స్ ఆఫ్ ల్యాండ్ అవైలబుల్ ఉన్నాయి. ఫస్ట్ స్టెప్ ఈ ఏరియాస్లో ఏమైతే అంటే విల్లా ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతాయి, చాలా విల్లా ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతాయి. ఆదిబట్ల ఏరియాలో లాకాసా అనే విల్లా స్టార్ట్ చేస్తాం, ఆల్మోస్ట్ 2 years అవుతుంది. 22 acres, 181 villas. మేము స్టార్ట్ చేసినప్పుడు మాతో పాటు ఒక 6-7 ప్రాజెక్ట్స్ ఉండేవి. ఈరోజు ఆ ఏరియా అంతా నిండిపోయిందా? ఈరోజు అరౌండ్ 75-80 విల్లా ప్రాజెక్ట్స్ ఉంటాయి. తుక్కుగూడ, మహేశ్వరం, ఆదిబట్ల, రావిర్యాల. ఫస్ట్ విల్లా ప్రాజెక్ట్స్ ఎందుకు మూవ్ అవుతాయి అంటే మనిషికి నేల మీద నమ్మకం ఎక్కువ. అద్దాల మేడ కంటే ఫస్ట్ నేల మీద నమ్మకం ఎక్కువ. అందుకే ఫస్ట్ ప్లాట్ కొన్నాకనే విల్లా కొన్నాక, భూమిని నమ్ముకున్నవాడు ఎప్పుడు కూడా ఎస్. సో ఆ ఏరియాస్లో ఇంకా మనకి టార్గెట్ ఆడియన్స్ డిస్కవర్ అవ్వలేదు కాబట్టి ఒక విల్లా మనం ఈరోజు ఇన్వెస్ట్ చేసినట్టు అయితే న్యాచురల్ ప్రోగ్రెషన్లో ఒక 10 years, 15 years, దీస్ విల్ అగైన్ బికమ్ కవెటెడ్ జోన్స్. లైక్ ఎనీ ఏరియాలో
ఒక పాపులేషన్ విల్ మూవ్ న్యాచురలీ అవుట్ సైడ్ వేర్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బెటర్ ఉంటే అటే మూవ్ అవుతాం. అంతే కదా. ఎందుకు విల్లాస్ కడుతున్నాం, ఎందుకు అపార్ట్మెంట్స్ కట్టట్లేదు ఆ ఏరియాలో అని కూడా మీరు క్వశ్చన్స్ అడుగు. అంటే అది ఒక్కొక్క ఏరియా తీరుని బట్టి అని చెప్పారు కదా మీరు. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో అపార్ట్మెంట్స్ స్కై రైజెస్ కట్టలేరు మీరు. ఇక్కడ అలాగే ఇక్కడ మీరు విల్లా ప్రాజెక్ట్స్ ఆదిపట్ల లాంటి ప్లేస్లో ఆ ఎక్స్పాన్స్ ఉంది కాబట్టి ఒక న్యాచురల్ బిహేవియర్ అక్కడ. ఇంకొకటి క్యాష్ ఫ్లో. ఇప్పుడు నేను అపార్ట్మెంట్ కడుతున్నాను అనుకోండి, నాకు సేల్స్ ఆగిపోతే నా మొత్తం స్ట్రక్చర్ ఆగిపోతుంది. నేను ఈ విల్లా కట్టి ఈ విల్లా ఆపడం, నేను ఓన్లీ బి బ్లాక్లో సిరీస్ 1 కడతా, సెకండ్ సిరీస్ కట్టా, అలాంటి ఏముండవు. సో అపార్ట్మెంట్ సేల్స్ ఎప్పటికైనా ఒక హోమ్ బయర్ లేకపోతే అపార్ట్మెంట్ సేల్స్ చేయడం చాలా కష్టం. విల్లాస్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఒక ఇన్వెస్ట్మెంట్ క్లాస్ లాగా చాలా మంది చూస్తారు. ఎందుకంటే అది భూమి వస్తుంది కాబట్టి. కరెక్ట్, అది భూమి వస్తుంది, వాళ్ళు 3 ఏళ్ళు అంటారు, 3.5 ఏళ్ళు అవుతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ దీస్ బయర్స్ ఎలా అంటే ఐదర్ వాళ్ళ సన్ కాలేజ్లో ఉంటారు, బయటికి వస్తున్నాడు, ఆర్ అమ్మాయి కాలేజ్ అయిపోతుంది, పెళ్లి చేసేసరికి పెద్ద ఇంట్లోకి వెళ్ళిపోదాం, రైట్? ఏదో బ్రాకెట్లో ఉన్నవాళ్ళు. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఉన్న ప్లేస్ హ్యాపీగానే ఉన్నారు, ఒక పెద్ద ఈవెంట్ రాబోతుంది, ఆ ఈవెంట్ ఎలానో 4 years 5 yearsలో ఉంది ఆ ఈవెంట్, ఆ 4-5 yearsలో మనం చేయాల్సింది చేసి పెట్టుకుంటే బై ద టైం ఆ ఈవెంట్ వచ్చేసరికి మనం రెడీ ఉంటాం. అది ఆ మార్కెట్ ఆ రోజుకి ఇట్ విల్ పికప్. అప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్ కూడా పోయినట్టు ఉండదు, ఎట్ ద సేమ్ టైం నాకు కావాల్సిన ఇల్లు నాకు వచ్చింది. కానీ ఈరోజు నిజంగా అక్కడ ఉండే వాళ్ళు ఉన్నారా అంటే నాట్ యాజ్ మచ్ యాజ్ ఇన్ ద వెస్ట్. అదే ఆబ్వియస్లీ, అంటే టైం ఇట్ విల్ పికప్. అండ్ చాలా మంది ఇప్పుడు కొనుక్కుని ముందు కొంత వెళ్ళొస్తూ ఉండి ఒక 5 to 7 years తర్వాత వీల్ మూవ్ దేర్ పర్మనెంట్లీ అని అనుకునే వాళ్ళు ఉండొచ్చు. ఇప్పుడు మీకు క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తాం. మోగిలాలో మేము ప్రాజెక్ట్ చేసినాం. అప్పట్లో మోగిలాలో ఎవరు కొంటారో అనేవాళ్ళు. నిజంగా మేము ఇక్కడ నార్సింగిలో విల్లా ప్రాజెక్ట్ చేసినప్పుడు కూడా ఫస్ట్ అదే అన్నారు, ఇంత దూరం వచ్చి ఎవరు కొంటారు అని. ఫర్ దట్ మ్యాటర్ కోకాపేట్ మెయిన్ రోడ్ మీద ఎన్ని విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అవి కట్టేటప్పుడు ప్రతి ఒక్కరు అడిగారు అసలు ఎందుకు కడుతున్నారు ఇక్కడ. ఇప్పుడు చూస్తే అసలు కట్టి అయిపోయేసరికి దాని ప్రైసెస్ కూడా అసలు ఇన్వెస్ట్మెంట్ ఎక్కడికో వెళ్ళిపోయినాయి. అది కానీ ఒక క్వశ్చన్, స్ట్రైట్ క్వశ్చన్ స్నేహిత్ గారు, మీరు కోకాపేట్లో ఒక చాలా పెద్ద స్కై రైజ్ కడుతున్నారు అపార్ట్మెంట్. ఏమిటి, నాకు చెప్పడానికి కూడా నంబర్ రావట్లేదు, ఏదో 30-35 వరకు నేను అంగీకరిస్తా, అర్థమవుతుంది, 40 కూడా అడ్జస్ట్ చేసుకుంటా. మీది 67 అట్ట కదా, 67 ఫ్లోర్స్ అంటే 63 ఫ్లోర్స్ అంటే విమానం వెళ్తూ తొంగి చూసేలాగా ఉంటుందా, ఎంత పైకి ఉంటుందా ఊహించుకోవడం కష్టం. 63 ఫ్లోర్స్, రియలీ సీరియస్లీ? నో, లైక్ ద సేమ్ థింగ్, వై నాట్ మై ఫస్ట్ సి. అండ్ మనకి హైదరాబాద్స్ అడ్వాంటేజ్ అండ్ ఆల్సో వీ షుడ్ క్యాపిటలైజ్ ఆన్ దట్ అడ్వాంటేజ్. వీఆర్ ఆన్ Deccan Plateau. It's a very safe zone in terms of earthquakes or a lot of other factors. Good natural rock below. It's a very stable platform. If manam Hyderabad lo high rise kattadaniki bhaypadali ante భయపడడానికి ఒకటే ఒక రీజన్ ఉండాలి, ప్రైస్ అచీవ్ కాకపోతే. సి అందరికీ హై రైస్ కట్టాలని ఉంటుంది, రైట్? ఇప్పుడు యాజ్ అ హ్యూమన్ బీయింగ్ మనందరం హైట్ అనేది మనకి ఎప్పుడు అదొక ఫ్యాసినేషన్, మనకి కిక్. అది చూసినా కానీ అరే ఎంత పెద్దగా కట్టారా, అసలు ఎలా కట్టారా, అందరు కట్టాలని ఉంటుంది. ఎకనామిక్స్ డ్రైవ్స్ ఎవ్రీథింగ్. ఈరోజు మనం ఎందుకు కట్టగలుగుతున్నామంటే ప్రైస్ ఇన్ ద కోకాపేట్ మైక్రో మార్కెట్ has breached the 10,000 mark. Anything below 10,000 we won't be able to do this, right? It is simple. Enduku mana steel per cubic meter that increases significantly. Concrete, grade of concrete changes differently. My thickness of the steel is different. Every material that we use is specialized. Nenu oka 63 floor building kattali ante దాని వెనకాల ఆల్మోస్ట్ ఒక 15 డిఫరెంట్ కన్సల్టెంట్స్ ఉంటారు. సంబడి టు టెల్ మీ విండ్కి ఎఫెక్ట్ ఏమొస్తుంది బిల్డింగ్ పైన, అవును ఊగిపోతుందని భయం వేస్తుంది కదా, అవన్నీ డిజైన్లోనే ఇన్కార్పొరేట్ చేస్తాం కదా. సో నేను అంత ప్లానింగ్ చెయ్యాలి అంటే ఇదంతా ఖర్చే కదండి. రావాలి బెస్ట్ ప్రొఫెషనల్ రావాలంటే ఫస్ట్ నేను ఖర్చు పెట్టాలి. నేను ఇంత పెద్ద హై రైజ్ కడుతున్నప్పుడు నేను ఫస్ట్ అయితే చాలా ఖర్చు పెట్టాలి కదా. నేను ధైర్యంగా ఎందుకు ఖర్చు పెట్టగలుగుతా? నాకు ఒక ప్రైస్ వస్తుందని నమ్మకం వస్తేనే కదండి. ఎవరైనా బిజినెస్ చేసేటప్పుడు ఫ్రీగా ఇచ్చేద్దామని చూస్తారండి. ఇప్పుడు మనం కిరాణా షాప్ పోయి కోకోకోలా కొంటేనే దాని మీద మార్కప్ ఉంటుంది, నేను చెప్తే బాగుండదు, బట్ ఉంటుంది కదా. సేమ్ నేను ఎవరైనా, ఇప్పుడు మా సంస్థ అయినా ఏ సంస్థ అయినా, మేము అంత ఖర్చు పెట్టాలి, ముందుగా అంత పెట్టాలి. బిఫోర్ అది నాకు వస్తుందా రాదా అవన్నీ తెలిసే ముందు పెట్టాలి అంటే
నాకు మార్కెట్ నుంచి ఒక నమ్మకం రావాలి. ఒక ప్రైస్ ఈ మార్కెట్ ఎస్టాబ్లిష్ చేయగలుగుతుంది అని నమ్మకం వచ్చినప్పుడు మనం ఎకనామిక్స్ బ్యాక్వర్డ్ వర్క్ చేయొచ్చు. ఆర్కిటెక్ట్స్ ఉన్నారు దుబాయ్లో, మీరు ఏ పెద్ద ఆర్కిటెక్ట్ పేరు తీసుకున్నా కానీ వాళ్ళ కింద లేయర్లో పనిచేసే వాళ్ళందరూ మనోళ్ళు. పేరుకి ఒక వాల్యూ ఉంటుందండి, పనితీరుకు వాల్యూ ఉంటుందండి. ఈ సమాజంలో ఇప్పుడు పేరుకి వాల్యూ ఎక్కువ ఉంది, కానీ పనిచేసేటోళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఆర్కిటెక్ట్స్ ఉన్నారు, మన స్ట్రక్చరల్ కన్సల్టెంట్స్ ఉన్నారు, వీ హ్యావ్ ఫసాడ్ కన్సల్టెంట్స్. ఆ విండ్ ప్రెషర్కి నేను గ్లాస్ థిక్నెస్ ఎంత వాడాలి, రైట్, నా విండో థిక్నెస్ ఎంత ఉండాలి, ఉరుములు మెరుపులు వస్తే లైటింగ్ వస్తే ఎస్ లైట్నింగ్ రెస్ట్రిక్షన్ కన్సల్టెంట్స్ ఉంటారు, అర్థింగ్ ఆఫ్ ద బిల్డింగ్. ఇప్పుడు మనం విల్లా అనుకోండి, పైన రాడ్ పెడతాం, కింద పెడతాం, ఇది అలా ఉండదు. లైక్ మనం బిల్డింగ్ చుట్టూ మెటల్ ప్లేట్స్ ఉంటాయి. సో లైట్నింగ్ కెన్ స్ట్రైక్ లైక్ దిస్, ఎట్ సైడ్ నుంచి అయినా మెటల్ ప్లేట్స్ ఉంటాయి, వాటన్నిటికీ వైరింగ్ ఫస్టే డిజైన్ చేయాలి. వీళ్ళందరూ దే వోంట్ స్టార్ట్ వర్కింగ్. ఇప్పుడు నేను ఇట్లా 63 floors కడుతున్నా, నేను నీకు ఈరోజు డబ్బులు ఇయ్యా, నేను కట్టడం స్టార్ట్ చేసినప్పుడు నీకు డబ్బులు ఇస్తా అంటే ఎవరైనా పని చేస్తారా? వీళ్ళు ప్రొఫెషనల్స్ కదా, వీళ్ళు తరో ప్రొఫెషనల్స్. కరెక్ట్. వాళ్ళైతే నేను ఫస్ట్ సార్ ఇది నేను చేద్దాం అనుకుంటున్నా, దానికి కావాల్సినందుకు మీ ఎక్స్పర్టీస్ కావాలి. నేను అన్నిట్లో ఎక్స్పర్ట్ అయితే ఉండలేను కదండి. ఆ ఎక్స్పర్టీస్ ఉన్న వాళ్ళు నాతో పని చేయాలంటే దేర్ రియల్ ప్రొఫెషనల్స్. దే ఆర్ నాట్ గోన్. ఇప్పుడు నేను చెప్పినా కదా, నేను ఏదో లైక్ నేను 63 కడదాము, కానీ మీరు అంతా హెల్ప్ చేసినాక నాకు పర్మిషన్ వచ్చినాక, రైట్, అప్పుడు పైసలు ఇస్తా అంటే ఎవరు ఊరుకోరు కదా. సో నా ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ చాలా పెరిగిపోతుంది. సో ఈ 63 floors కట్టడం వల్ల రికవర్ అవుతుందనా? ఆబ్వియస్లీ ఇస్ దట్ వన్ ఆఫ్ ద రీజన్స్? ఆర్ మీకేమో ఏంటి హైదరాబాద్ మనస్తత్వానికి ఇప్పుడు ఈ 60 floorలలో బతకడానికి జనం ఇష్టపడుతున్నారనా? కొన్ని మనకి అవి యాక్సెస్ తెలిసే వరకు మనకు తెలీదు అది మనకు నచ్చుతుందో నచ్చదు. కొన్ని అలాంటివి ఉంటాయి. ఇప్పుడు మా తాతయ్యని అడిగాను అనుకోండి, 30 floorల మీద ఉంటారా అని. ఎందుకు నానా వద్దులే అంటే పెద్దవాళ్ళకి ఎట్లుందంటే లిఫ్ట్ ఆగిపోతే ఏంటి మధ్యలో, ఇలా రకరకాల క్వశ్చన్స్ ఉంటాయి. నీళ్ళు వస్తాయా పైకి? రైట్ నో వాటికి కూడా సొల్యూషన్స్ ఉన్నాయి. ఇప్పుడున్నాయి మీకు. దేర్ ఆర్ ఇండిపెండెంట్ జనరేటర్స్ ఫర్ ఈచ్ లిఫ్ట్, అవన్నీ చాలా చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు మన కంట్రీ ఆల్సో ఒక ఆస్పిరేషన్ వస్తుందండి. ఈరోజు ఒక 35-year-old ఇండియన్ ఇన్ ఐటీ ప్రొఫెషనల్ అనుకోండి, ఐదర్ త్రూ ద ప్రొఫెషన్ ఆర్ త్రూ లీజర్ దే హవ్ బీన్ టు దుబాయ్ ఈజీ. ఒక్కసారి దుబాయ్ అయితే వెళ్ళుంటారు, ఒకసారి బ్యాంకాక్ వెళ్ళుంటారు, ఒకసారి సింగపూర్, యుఎస్ కూడా వెళ్ళుంటారు. యుఎస్ ఇస్ స్టిల్ ఫార్ ఫెచ్డ్ అనుకోండి, బట్ దుబాయ్, సింగపూర్, బ్యాంకాక్ చాలా క్యాజువల్గా కంపల్సరీ వెళ్ళుంటారు. అండ్ దే హవ్ లివ్డ్ దేర్ అండ్ దే పెయిడ్ టు లివ్ దేర్. ఫ్రీగానే అయితే వెళ్ళి మీరు 30th floorలో ఉండరు కదా, దే విల్ చార్జ్ యువర్ ప్రీమియం. మీరు యాక్చువల్లీ బుర్జ్ ఖలీఫా పోతే అక్కడ లైన్ ఉంటుంది, జనాలు 6 hours 7 hours వెయిట్ చేస్తారు పైకి వెళ్ళడానికి. అవును. ఎన్ని ఫ్లోర్లు అండి బుర్జ్ ఖలీఫా ఇప్పుడు మనకి? 109 సంథింగ్, రైట్? సో యు ఆర్ బిల్డింగ్ ఆల్మోస్ట్ మోర్ దెన్ హాఫ్ బుర్జ్ ఖలీఫా ఇక్కడ. నాట్ క్వైట్. అంతే కదా? నో 63 అంటే ఇప్పుడు 126 అనుకోండి, అక్కడ 132 ఎంతో ఉంటుంది. అలా కాదు, దెర్ ఇస్ ఆల్సో సీలింగ్ హైట్. బుర్జ్ ఖలీఫా వాజ్ డిఫైన్డ్ విత్ built with a different intent. Correct. It is not entirely residential. అదేలే. సో మనకి రెసిడెన్షియల్ వచ్చేసరికి ఏమవుతుందంటే we don't need అంటే ఆ కమర్షియల్ హైట్ అక్కర్లేదు. యా. సో హైట్ ఎంత ఉంటుంది మీ? మన ఫ్లోర్ టు సీలింగ్ హైట్ 12 feet అండి. 12 feet. సో స్టాండర్డ్ గా? No, it's much bigger than much bigger da. Okay. సో మనకి అపార్ట్మెంట్స్ లో వచ్చేసి ప్రీమియం లైఫ్ స్టైల్ సెగ్మెంట్ విచ్ ఇస్ ఒక 800-900 ఫ్లాట్స్ ఆ సైజ్లో ఉన్న గేటెడ్ కమ్యూనిటీ అనుకోండి. యూజువలీ ఇట్స్ 10.5 సమ్వేర్ అరౌండ్ దేర్. స్లైట్లీ అబవ్ దాట్ విల్ బి 11.5. విల్లాస్ వీ డూ 12. సో వీ థాట్ లైక్ దిస్ ఇస్ 6,000 SFT. సో అండ్ యూజువల్లీ ఆ హైట్లో ఉంటే అందరూ చిన్నగా అగిపెట్టేలా కడతారు. మీరు మంచి లగ్జూరియస్ లివింగ్కి కావాల్సినట్టు 6,000 చదరపు అడుగులు కడుతున్నారు. సో దాని బిహైండ్ కూడా ఒక థాట్ ఉందండి. నాకు సామెతలు రావు కానీ ఇప్పుడు కొన్ని మనం చేద్దాము అనుకుంటున్నాం అనుకున్నాను. ఇప్పుడు మనం ఒక 2,000 SFT నేను సేమ్ థింగ్ 2,000 కడితే చాలా ఫాస్ట్గా అమ్ముడిపోతుంది కదా అని, లైక్ విచ్ అ లాట్ ఆఫ్ మై అదర్ డెవలపర్స్ ఫెలో బిల్డర్స్ 6,000 SFT ఎందుకు బాబు, 2,000-2,500 కొంటే కడితే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాయి కదా, ఎందుకు ఈ 6,000 అని. మనం 2,500 నేను కట్టాను అనుకోండి, నాకు కాంప్రమైజ్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. నేను 2,500 కట్టాను కాబట్టి ఐ కెన్ టేక్ అ టోన్ డౌన్ ఆన్ మై లగ్జరీ. ఇన్ ద సెన్స్ ఇప్పుడు నేను స్కైవెన్లో ఆల్మోస్ట్ 1 lakh SFT క్లబ్ హౌస్ ఉందండి. దట్ ఈస్ ఆల్మోస్ట్ 8%, 8.2% ఆఫ్ ద సేలబుల్ ఏరియా. నార్మ్స్ ఆర్ 3%, 4% అనుకుంటాం. 1 lakh SFT అండి. ఎస్. దాని వెనుక ఒక ఐడియా కూడా ఉందండి. ఇప్పుడు ఎలా అంటే 12, 14, 16
ఎంత ఆల్మోస్ట్ 6,000 స్క్వేర్ ఫీట్ అపార్ట్మెంట్ కలిపితే ఒక క్లబ్ హౌస్ అవుతుంది. ఎస్ 3 లెవెల్స్ కింద ఉన్నాయి, 2 లెవెల్స్ రూఫ్ టాప్లో ఉన్నాయి. దాని వెనకాల కూడా ఒక థాట్ అంటే ఇప్పుడు మనం 60 ఫ్లోర్స్ బిల్డింగ్లో ఉన్నాం అనుకోండి, 60th ఫ్లోర్ కొన్నవాడే ఆ 60th ఫ్లోర్ ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే ఐఎమ్ నాట్ అ ఫ్యాన్. ఇప్పుడు నేను కూడా అదే బిల్డింగ్లో కొన్నా, ఆయన కూడా అదే బిల్డింగ్లో కొన్నా, మా ఇద్దరి మధ్యన అంత డిఫరెన్స్ ఏం లేదు. ఎట్ ద సేమ్ టైం 60th ఫ్లోర్లో కొన్న వాళ్ళు కొంచెం ప్రీమియం కట్టిగా ఉంటారు, లైక్ ఫ్లోర్ రైజ్ అని ఉంటుంది, దే పే ద ప్రీమియం, దే విల్ గెట్ టు ఎంజాయ్ దట్ వ్యూ ఆన్ అ డే టు డే బేసిస్. అంతే కదా. బట్ ఆన్ ద 10th ఫ్లోర్ నేను 10th ఫ్లోర్లో కొన్నా కాబట్టి ఆ 63rd ఫ్లోర్లో ఏముంటుందో నాకు తెలియకూడదు అంటే ఐ వాంటెడ్ టు ఎలిమినేట్ దట్. ఐ మీన్ లైక్ వీ ఆల్ వాంటెడ్ టు దాన్ని అసలు నేను ఏ ఫ్లోర్లో కొన్నా అసలు 63 ఫ్లోర్లో మా ఫ్యామిలీ వస్తే నేను కూర్చోబెట్టి డిన్నర్ చేయగలుగుతాను. సో దెర్ ఇస్ అ క్లబ్ హౌస్ ఆన్ ద రూఫ్ టాప్. సో అందరికీ అది అందుబాటులో ఆ ఎక్స్పీరియన్స్ ఉండాలి, అదే కదా. మళ్ళీ ఆ 6,000 SFT వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే అండి, సడన్గా నా ఈ 6,000 SFT ఏదైతే బయర్ ఉన్నారో అది వాళ్ళ ఫస్ట్ హోమ్ కాదు, అది వాళ్ళ సెకండ్ హోమ్ కూడా కాదు. మోస్ట్ లైక్లీ ఇట్ ఈస్ ద 3rd హోమ్ ఆర్ 4th హోమ్ వేర్ ఇంకా వాళ్ళకి డిస్పోజబుల్ ఇన్కమ్ కూడా ఉంది, దే కెన్ స్పెండ్ అండ్ ఇండల్జ్. అండ్ దాంతో మనకి ఏమవుతుంది అంటే, బికాజ్ వాళ్ళకు కూడా ఒక ఇన్హెరెంట్ నీడ్ ఉంది టు ఇండల్జ్, వీ విల్ బీ ఏబుల్ టు డూ మాకు ఏదైతే విజన్ ఉందో దాన్ని ఎగ్జిక్యూట్ చేయగలుగుతాం. ఎందుకు ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటున్నాం ఇస్ అనదర్ క్వశ్చన్. ఈరోజు మనం దుబాయ్ ఆర్ సింగపూర్, లైక్ ఎనీ ప్లేస్ దట్ వీ గో, ఆర్ లైక్ టేక్ ట్రంప్ టవర్స్ ఓన్లీ, నో ఫర్ ఎగ్జాంపుల్ ట్రంప్ టవర్స్ ఆల్ ఓవర్ ద US. Today, if Trump Towers, I'm part of, I mean, my father is part of VR, it is gonna be out in the market, whatever. If today, some branded residence, why just Trump? Take Trump Towers, Mercedes Towers unnai, Ferrari Towers unnai, Dubai lo kadutuna. If these guys come to India and they say, నాకు నీ బిల్డింగ్ ఇయ్యి, they are expecting me to pay them a royalty for using their brand rights. And because I use the brand rights, I can sell it at a higher price. So I pay a premium. మనం ఎంతసేపటికి ఇండియన్ రియల్ ఎస్టేట్లో ఒక ఫారెన్ బ్రాండ్ వచ్చి కడితేనే అది బ్రాండెడ్ రెసిడెన్స్ అనుకుంటున్నాం. అంతే కదా. కానీ ఆ థాట్ బ్రేక్ అవ్వాలంటే మన దగ్గర ఒక బ్రాండ్ అయితే క్రియేట్ అవ్వాలి కదండి. అవును. ఆ బ్రాండ్ క్రియేట్ అవ్వాలంటే మనం ఎక్కడో దగ్గర కొంచెం పిచ్చి ఉండాలి మనకి, అంతే కదండి. ఇప్పుడు అందరు కట్టేదే నేను కట్టాను అనుకోండి, మరి ఎక్కడ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది. యా. సో మీరు అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ సరే హై రైజ్ దట్స్ అ డిఫరెన్షియేటర్. స్కైవెన్ చాలా పెద్ద, ఇస్ ఇట్ ద టాలెస్ట్ ఇన్ హైదరాబాద్? ఆల్మోస్ట్ లైక్ ఐ విల్ బి ఇన్ ద టాప్ 2-3, బట్ టాలెస్ట్ ఇంత తొందర మనం హ్యాపీ అవ్వద్దండి. అది అవ్వదు, అది టాలెస్ట్ అని అనుకోవద్దు. నా లైఫ్ నాకు ఏమో అండి, ఒక 100 ఫ్లోర్ బిల్డింగ్ కట్టగలుగుతామేమో అనిపిస్తుంది ఒక 15 years టైంలో. తప్పకుండా మీరు కడతారు, మీరు ఇప్పటికే 63 కట్టేస్తారు కాబట్టి కట్టాలి. అయితే నాకు ఒకటే డౌట్ ఏంటంటే, ఇప్పుడు మీరు విల్లా సెగ్మెంట్ అన్నారు ఆదిపట్లలో, లా కాసా విల్లాస్ ఆర్ అవైలబుల్. ఇప్పుడే డెవలప్ కాకపోయినా 2-3 yearsలో మొత్తం అది ఆల్రెడీ చాలా పికప్ అయిపోయింది. అండ్ రాబోయే రోజుల్లో ఇంకా కూడా అది కూడా ఒక సెటిల్డ్ సెగ్మెంటే. మీరు అన్నట్టు ఇది కూడా ఒక సూపర్ సెటిల్డ్ సెగ్మెంట్. ఏంటి స్కైవెన్ కొత్తగా ఫస్ట్ టైం హోమ్ బయర్స్కి కానీ ఇంకొంచెం మిడిల్ క్లాస్ మైండ్ సెట్ ఉండి ఇంకా అప్పుడే న్యూలీ మ్యారీడ్ వాళ్ళకేమీ లేదా మీ దగ్గర? సో ఇది మా సెకండ్ ప్రాజెక్ట్ అండి. లైక్ ఐ మీన్ లాకాసా ఫస్ట్ థాట్ అండ్ పుట్ ఇన్ టు యాక్షన్. లాకాసా 9 months హ్యాండ్ ఓవర్కి వస్తుంది. నివాస ఎలిగెంట్ నివాస అని ఒక ప్రాజెక్ట్ చేస్తున్నామండి, కొల్లూరులో వస్తుంది, ORR లోపల. మా అన్ని ప్రాజెక్ట్స్ ORR లోపలనే ఉన్నాయి ప్రస్తుతానికి, బికాజ్ చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇట్స్ బెటర్ టు స్టార్ట్ ఆల్రెడీ మార్కెట్స్ డిఫైన్ అయిన ప్లేస్లలో. సో ORR లోపల నివాస అని చేస్తున్నాము. బేసికల్లీ ఇది అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఒక 30-year-old 31-year-old యంగ్ కపుల్, 32 అనుకోండి, హస్బెండ్ అండ్ వైఫ్ బోత్ వర్కింగ్, దే ఆర్ ప్లానింగ్ ఆన్ స్టార్టింగ్ అ న్యూ ఫ్యామిలీ. సో వాళ్ళకి వాట్ ఈస్ ద నీడ్స్, రైట్? వాళ్ళ అవసరాలు ఏంటి మనం ఫస్ట్ తెలుసుకొని, వాట్ ఈస్ ద బడ్జెట్ విచ్ వర్క్స్ ఫర్ దెమ్ అండ్ వాట్ ఈస్ ద బడ్జెట్ విచ్ వర్క్స్ ఫర్ మీ. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే దిస్ ఇస్ బిజినెస్ అండి, లైక్ వాస్తవం అది. దాని నుంచి ఎవరు తప్పించుకోలేరండి. దిస్ ఇస్ క్యాపిటలిస్టిక్ వరల్డ్. నేను కూడా క్యాపిటలిస్టిక్గానే ఆలోచించాను. సో నాకు ఏం వర్కౌట్ అవుతుంది, నా బయర్కి ఏం వర్కౌట్ అవుతుంది, అండ్ హూ ఇస్ మై బయర్.
సో నివాస అని ప్రాజెక్ట్ చేస్తున్నామండి. అది 4 acres గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 26 floors అండి. అది అందులో వాట్ వీ డిడ్ ఇస్ వన్ ఆఫ్ ద థింగ్స్ విచ్ వీఆర్ అండర్స్టాండింగ్, ఇంతకుముందు ఒక ఇల్లు కొనుక్కున్నాం అనుకోండి, ఒక కార్ పార్కింగ్ ఉంటే చాలా అనుకునేవాళ్ళు. ఇంట్లో ఒకటే, మినిమం 2. ఇప్పుడు మినిమం 2. ఇంట్లో ఒకటే కార్ ఉండేది. అమ్మ నేర్చుకో అంటే నాకెందుకురా అనేది. మేము చాలా వెనకాల పడ్డాం, మా అమ్మ వెనకాల, అమ్మ నేర్చుకో మా కారు ఏముంది, నాకేం అవసరం రా అనేది. గుడ్ థింగ్ అండ్ అ బ్యూటిఫుల్ సైన్ ఆఫ్ ప్రోగ్రెస్ ఈజ్ ఇన్ దిస్ లాస్ట్ 20 years వీ హ్యావ్ ఎంపవర్డ్ అవర్ గర్ల్ చైల్డ్స్ డీసెంట్లీ వెల్. ఐఎమ్ నాట్ సేయింగ్ మనం ఇండియాలో చాలా చేస్తున్నాం అని అనట్లేదు, కానీ అంత బ్యాడ్ సిచ్యువేషన్లో అయితే యాజ్ ఉన్నంత బ్యాడ్ సిచ్యువేషన్లో నుంచి ప్రోగ్రెస్ అయితే కనిపిస్తుంది. కరెక్ట్. ఇంకా చాలా ప్రోగ్రెస్ కావాలి, ప్రోగ్రెస్ అయితే కనిపిస్తుంది. సో నౌ సడన్లీ ఈ జనరేషన్లో యూ కెనాట్ లైక్ ఎలా అంటే ఒక కారు ఉందండి, నీకో కారు ఉండాలి, నాకో కారు ఉండాలి, దాంట్లో సమానత్వం ఉంది, అది ఆరోగెన్స్ కాదు. ఇప్పుడు మనం పెళ్లి చేసుకున్నాం, నాకెంత కార్ ఇంపార్టెంటో మా వైఫ్కి కూడా అంతే కార్ ఇంపార్టెంట్. అంతే కదా. అండ్ దాంట్లో తప్పేముంది? కరెక్ట్. Right? There is nothing wrong in it. So then we started seeing like what is a young family wanting. Before they buy their house, they are okay to have 2 cars, small cars. And they need a functional space, Yes. which is nice to go పని చేసుకుంటారు, ఇద్దరు ఇంటికి వస్తారు. Yes. So now what we then decided is Nivasa primarily is gonna be for young couple. They're gonna have young children whose grandparents are gonna be living with them to take care of the children. This is my customer brief for Nivasa. So then we, with this thought, మనం ఏం చేసామంటే ఓకే, మనం ముగ్గురిని సాటిస్ఫై చేయాలి ఇక్కడ. 1, the home buyers, I think husband and wife together, because ఇద్దరు కలిసి పని చేస్తున్నారు కాబట్టి లోన్ ఇద్దరు కలిసి తీసుకుంటారు. దెన్ పిల్లలు, దెన్ ద గ్రాండ్ పేరెంట్స్ ఎవరైతే వచ్చి ఆ పిల్లల్ని చూసుకుంటున్నారు. ఇద్దరు పని చేసినప్పుడు ఎవరో ఒకరైతే చూసుకుంటారు కదా. అదే మన ఇండియన్ సొసైటీలో మనకి ఇంకా ఆ స్ట్రెంగ్త్ ఉంది అంటే గ్రాండ్ పేరెంట్స్ చాలా పెద్ద సపోర్ట్ సిస్టమ్ అందరి. సో ముగ్గురు ఉన్నారు మనకి ఇక్కడ అడ్రస్ చేయాల్సిన. ద హోమ్ బయర్స్ వాట్ డూ దే నీడ్? దే నీడ్ గుడ్ ట్రాన్సిట్. నా ఆఫీస్ హైటెక్ సిటీలో ఉంది, నేను మిమ్మల్ని కొల్లూరులో కొనుక్కోమంటున్నా, చాలా దూరం కొనుక్కోమంటున్నా. వాస్తవం మాట్లాడుకుందాం, మీ ఆఫీస్ హైటెక్ సిటీలో ఉంది ఆర్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉంది, కొల్లూరులో కొనుక్కోమంటున్నా. ఎందుకు కొనుక్కోమంటున్నాం? కొల్లూరు చాలా దూరం కదా. మీకు ఫస్ట్ థింగ్ బడ్జెట్ సెట్ అవుతుంది. యు ఆర్ యంగ్ కపుల్, ఈఎంఐస్ పే చేసుకోగలగాలి. ఈఎంఐస్ పే చేసుకో. అరే ఓన్లీ ఇల్లు కొనుక్కోవడం కోసమే కూడా బతకొద్దు. వాళ్ళకి మంచిగా ఎంజాయ్మెంట్ ఉండాలి, పిల్లలకి ఎంటర్టైన్మెంట్ ఉండాలి, అట్ ద సేమ్ టైం హోమ్ లోన్ ఈఎంఐ కూడా వెళ్ళాలి. సో బడ్జెట్ మ్యాచ్ అవుతుంది. సెకండ్, ఇన్ అండ్ అవుట్ ఫ్రమ్ యువర్ హౌస్ పీస్ఫుల్ ఉండాలి. మీరు చూడండి, లాంగ్ డ్రైవ్ పోదాం అంటారు. లాంగ్ డ్రైవ్ హైవే మీదకి పోయినప్పుడు మీరు 50 kilometers పోయినా హ్యాపీగా ఉంటుంది, పాటలు వినుకుంటే వెళ్ళొచ్చు. అదే మీరు సిటీలో వెళ్ళండి ఆ 50 kilometers. సో ఏమవుతుందంటే తెల్లాపూర్ ఏరియా వేర్ మన ప్రాజెక్ట్ ఉంది, 100 feet యాక్సెస్ వస్తుంది, మాస్టర్ ప్లాన్ రోడ్ ఉంది, అండ్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ ఇస్ 1 kilometer అవే. ఇప్పుడు మీరు ఓఆర్ఆర్ ఎక్కినాక మీరు చూసే ఉంటారు, ఒకటి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో దిగే వాళ్ళు అక్కడ దిగుతారు అండ్ బిగ్ రోడ్స్ వెళ్ళిపోతారు. అదే మీ ఆఫీస్ హైటెక్ సిటీ ఉంది అనుకోండి, ఓఆర్ఆర్ ఎక్కుతారు, గచ్చిబౌలి దగ్గర దిగుతారు, అక్కడ ఫ్లైఓవర్ కొత్త ఫ్లైఓవర్ పడింది అది ఎక్కుతారు దిగుతారు, దుర్గం చెరువు ఫ్లైఓవర్ ఎక్కుతారు దిగుతారు, జూబ్లీ హిల్స్. కరెక్ట్. ప్రెడిక్టబిలిటీ ఉంది మీ మూవ్మెంట్లో. సేమ్ థింగ్, నేను హైటెక్ సిటీలో ఉంటున్నా, బేగంపేట వెళ్ళాలి, ట్రాఫిక్ జామ్ ఎక్కడ ఆగిపోతుందో మీకు తెలియదు, అంతే కదా. నాకు తెలుసు. నేను ఆ ఓఆర్ఆర్ ఫ్లైఓవర్ ఎక్కగా నేను సుకూన్, అంతే కదా. ఐ మీన్ స్ట్రెస్ ఉంటుంది, ఉండదు అనట్లేదు. ట్రాఫిక్ నేను ఎలా అవాయిడ్ చేయగలుగుతానండి? నేను కొల్లూరులో ఇల్లు కట్టినందుకు హైటెక్ సిటీలో ట్రాఫిక్ ఆగిపోద్దా? ఆగిపోదు. ఆ ట్రాఫిక్ ఉంటుంది, కానీ ఆ ట్రాఫిక్ బయటపడ్డాక ఒక 15 minutes ఆ బయటపడ్డామని ఒక ఆనందం, మంచి సాంగ్స్, హ్యాపీగా ఒక ప్రశాంతత ఉంటుంది. డ్రైవ్ మంచిగా ఉంటే ఇంటికి వస్తాం. ఇంటికి రాగానే నాకు పార్కింగ్ చేసుకోవడానికి వెతుక్కుంటూ ఇక్కడ అక్కడ అక్కడ పార్క్ చేసి రారా, వర్షం పడుతుంది గొడుగు పట్టరారా, ఇవన్నీ లేవు. ఇవన్నీ సో వాట్ వీ డిడ్ ఇస్, నివాసాలో వీ టుక్ 2 basements అండి, అండ్ 3 levels ఆఫ్ పోడియం అబౌవ్ ద బేస్మెంట్. బేస్మెంట్ ఎంత అయితే సైజ్ ఉంటుందో మన నివాసాలో ఆల్మోస్ట్ 1 lakh SFT బేస్మెంట్ వస్తుంది. దానిపైన అంతే అమౌంట్ ఆఫ్ కాంక్రీట్ తోని అరౌండ్ 96 lakh SFT తోని పార్కింగ్స్ వస్తాయి. 3 levels ఆఫ్ పార్కింగ్స్ వచ్చాక దానిపైన రెసిడెన్షియల్ ఫ్లోర్ స్టార్ట్ అవుతుంది. ఈ సెగ్మెంట్ ఆఫ్ పాపులేషన్ కి మెయింటెనెన్స్ కాస్ట్ కూడా తక్కువ ఉండాలండి. సింపుల్ అండి, లైక్ వీళ్ళు ఇంకా చాలా కష్టపడుతున్నారు. వీళ్ళ దగ్గర ఆ డిస్పోజబుల్ ఇన్కమ్ ఉంటే
ఇట్ షుడ్ గో టు స్పెండింగ్ ఆన్ ద కిడ్స్ ఫర్దర్ అండ్ నాట్ ఇంక్రీజ్ ద మెయింటెనెన్స్ బర్డెన్. సో నేను బేస్మెంట్స్ లోపలికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే నాకు ఎగ్జాస్ట్ సిస్టమ్స్, ఫ్యూమ్ మిటిగేషన్ సిస్టమ్స్, ఎలక్ట్రిసిటీ, వెంటిలేషన్ ఇవన్నీ యాడ్ ఆన్ అవుతాయి. సో అది పైకి తీసుకోకుండా వెళ్ళడం వల్ల మనకి న్యాచురల్ వెంటిలేషన్, న్యాచురల్ ఫ్లో, వీ గెట్ దీస్ అడ్వాంటేజెస్. నాకు కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది టు డూ దిస్ బికాజ్ 4 బేస్మెంట్స్ తీసాను అనుకోండి, 1,00,000 SFT, 4,00,000 SFT. ఇప్పుడు నేను 2 బేస్మెంట్లు 3 పోడియంస్ తీస్తే నాకు 2,00,000 ప్లస్ 3 lakh 5 lakh అంతే కదా, ఒక 85,000 90,000 SFT ఎక్స్ట్రా మనం కడుతున్నాం. అంతే కదా. వాట్ ఈస్ ఇట్ గివింగ్ మీ? నాకు పోతుంది కదా అని కట్టట్లేదు, నాకు ఒకటి వాల్యూ వస్తుంది అక్కడ. ఏంటంటే నాకు ఈవెన్ డ్యూరింగ్ అ బ్యాడ్ మార్కెట్ ఫేజ్, లైక్ అందరికి తెలిసిందే హైదరాబాద్లో మీరు ఏ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినా లాస్ట్ 1 year హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఇలా ఉంది అలా ఉంది, అసలు మొత్తం ప్రైసెస్ పడిపోతున్నాయి. These were all conversations and that was also true for, and Hyderabad was heating. హైదరాబాద్ వచ్చినాక అందరూ ఇంకా మరీ భయపడ్డారు. హీట్ అవుతుండే, మార్కెట్ వాజ్ హీటింగ్, అందరం కడుతున్నాము, అది కొంచెం ఉంటే కొంచెం స్లో అయింది. దట్స్ న్యాచురల్, ఏ మార్కెట్లోనైనా అవుతుందండి. ఏ గోల్డ్ ప్రైస్ కూడా ఫర్ ఎవర్ పైకి వెళ్ళుకుంటా వెళ్తుంది, కానీ కొన్నిసార్లు స్లో కూడా అవుతుంది. మొత్తం కింద అయితే పడదు కదా, కరెక్ట్ కరెక్ట్. స్లో గ్రోత్ స్లో అవుతుంది. అలాంటి మార్కెట్లో కూడా నివాస లాంటి ప్రోడక్ట్ని మేము చాలా కంఫర్టబుల్గా సేల్ చేయగలిగాం. ఎంత స్క్వేర్ ఫుటేజ్ ఉంటుందండి నివాసాలో మీ అపార్ట్మెంట్స్ అంటే? బికాజ్ ఇది మీరు స్పెసిఫిక్గా గ్రాండ్ పేరెంట్స్, యంగ్ కిడ్స్, పేరెంట్స్ అలా డిజైన్ చేశారు. 1,400 SFT to 2,200 SFT. గుడ్ సైజ్. Good size. 3 bedroom, 2.5 bedroom. 2.5 bedroom ఇచ్చారు. Smaller one is 2.5 bedroom. Bigger ones are 3 BHKs. 3 BHK ఇచ్చారు. సో దట్స్ ఎ వెరీ కంఫర్టబుల్ ఇన్వెస్ట్మెంట్ ఆల్సో. Yes. అండ్ ఒక ఏజ్ పార్ట్, ఒక 5 నుంచి 10 ఏళ్ల దాకా హ్యాపీగా ఉండిపోవచ్చు అక్కడ. Yes. అలాంటి ఇప్పుడు ఈ పోడియంస్ కట్టడం వల్ల ఇంకొక బెనిఫిట్ వచ్చిందండి. ఇప్పుడు ఈ హోమ్ ఓనర్స్కి ఏమొచ్చింది, ఈజ్ ఆఫ్ మంచి డ్రైవ్, లైక్ యునో ఇట్స్ ఇంపార్టెంట్. ఐ నో దిస్ వాల్యూ ఇన్ దట్, ఐ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. మేము ఇక్కడ గండిపేటలో ఉంటుండే, నేను రాయదుర్గం మైండ్ స్పేస్లో పనిచేస్తున్నప్పుడు ఆ ట్రాఫిక్ వెళ్ళి బయటికి వచ్చి ఓఆర్ఆర్ మీద రాగానే అబ్బా అనిపిస్తుండే. వాళ్ళకి అది కావాలి, కన్వీనియన్స్ కావాలి, సూపర్ మార్కెట్స్ అవైలబుల్ ఉండాలి, బికాస్ దే ఆర్ 2 young professionals. అబ్బాయి ఎంత టైర్ అవుతాడో అమ్మాయి కూడా అంతే టైర్ అవుతుందండి. అంటే మీరు చేసేది జాబ్, ఆమె చేసేది కాదు, ఇద్దరు టైర్ అవుతారు. సూపర్ మార్కెట్స్ ఉండాలి, బ్యాంక్ ATM ఉండాలి, బ్యూటీ పార్లర్ ఉండాలి, జిమ్ ఉండాలి. All these have to be there. So Nivasalo, like we have 7 stories of clubhouse. అబ్బో, Again, all these amenities are there over there. అది ఎప్పుడు హ్యాండ్ ఓవర్ ప్రాజెక్ట్? For interiors, December 26, 1 block will go for interiors. So the homeowners can start doing వాళ్ళ building interiors చేసేటప్పుడు we will finish the landscaping అవన్నీ. అక్కడ నుంచి 6 months అనుకోండి. 27 mid ఎలా ఆక్యుపై చేసేసుకోవచ్చు. అండ్ దిస్ ఇస్ ఇన్ కొల్లూరు. This is in Kollur. కొల్లూరు అంటే మనకి నియరెస్ట్ ది పాయింట్ నుంచి అక్కడ ఫ్రీవే నుంచి The Kollur exit ఉంది కదా, Kollur exit దగ్గర ORR లోపలికి రైట్ తీసుకోవాలి. It's 1 kilometer from the exit. సో ఓవరాల్ గా చూస్తుంటే మీరు ఒకటి, యువర్ డిఫరెన్షియేటర్ ఇస్ ఇన్ ద మోడల్ ఇట్ సెల్ఫ్, మీ డిజైన్, మీ థాట్ ప్రాసెస్. దాంతో పాటు ఏదో ఒక హట్కే ఉండాలని ఒక ఫెనామినల్, ఒక మ్యాజికల్ ఎక్స్పీరియన్స్. హట్కే కాదండి, ఇట్స్ లైక్ నేను ఒక స్టార్ట్అప్ ఫౌండర్, లైక్ ఐ టేక్ ఇమ్మెన్స్ ప్రైడ్ ఇన్ దాట్. బికాజ్ నేను ఇప్పుడు రియల్ ఎస్టేట్ అమ్ముతున్నా అంటే దాన్ని నమ్మే వాళ్ళు కోట్లలో ఉన్నారు మన కంట్రీలో. రియల్ ఎస్టేట్, భూమి, అపార్ట్మెంట్ని నమ్మేటోళ్ళు కోట్లలో ఉన్నారండి. అదే నేను కొత్త కంపెనీ, కొత్త టెక్నాలజీతో స్టార్ట్ చేస్తున్నా అంటే నన్ను నమ్మేటోళ్ళు 100లలో కూడా ఉండారండి. అంతే కదండి, నేను ఈవీ స్టార్ట్అప్ అన్నా, ఫుల్ స్టాక్ సొల్యూషన్ అంటున్నా, లైక్ ఛార్జింగ్ స్టేషన్, నా బైక్ కమ్యూనికేట్ చేసుకోవాలి. నా బైక్ యాక్చువల్లీ ఎవ్రీ 3 seconds మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, బ్యాటరీ ఎవ్రీ 6 seconds ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. మీ అపార్ట్మెంట్ లో అవన్నీ ఉన్నాయండి? ఏంటి ఛార్జింగ్ స్టేషన్స్ అవి? అవన్నీ ఉంటాయి. ఆబ్వియస్లీ బికాజ్ ఇప్పుడు అందరూ ఎలక్ట్రిక్ కార్స్ అంటున్నారు. Those are వెరీ బేసిక్ now. ఇప్పుడు లైక్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ లైక్ అ ప్రోడక్ట్ లెవెల్, ఇట్స్ నాట్ టు బీ హట్కే, లైక్ ఇట్స్ నాట్ కమింగ్ ఫ్రమ్ నేను ఏదో లైక్ వేరే వాడి కంటే ఏదో చేసేయాలని కాదు. ఇట్స్ లైక్ ఒక కన్జ్యూమర్ని మనం నిజంగా లైక్ తీసుకొని ఆయన చుట్టూ మనం డిజైన్ చేస్తే. సో సేమ్ నివాస ఎగ్జాంపుల్ అంటాం. ఇప్పుడు నేను ఈ పోడియంస్ కట్టడం వల్ల నాకు ఏం అడ్వాంటేజ్ వచ్చింది? ఒకటి, నా గ్రౌండ్ ఫ్లోర్ ఏదైతే ఉందో, వేర్ లాన్స్ వచ్చాయి, అవన్నీ వచ్చాయి, అది యాక్చువల్లీ 3rd floor ఆఫ్ ద బిల్డింగ్. ఆ ఫ్లోర్కి మీకు ట్రాఫిక్ కార్ తీసుకొద్దామన్నా అడిగి ర్యాంప్ ఉండదు. సో ఆటోమేటికలీ మీకు ప్యూర్ ఇది వచ్చేస్తుంది. అంటే ఆ ఫ్యూమ్స్, ఇట్స్ ఆల్ లివింగ్. ఇట్స్ ఎ వెరీ డిఫరెంట్ క్వాలిటీ ఆఫ్, మీరు అడుగు పెట్టడమే ఒక లెవెల్లో అడుగు పెడుతున్నారు. నేను రోడ్ వేయనక్కర్లే కదా, రోడ్ వేయని దగ్గర నేను లాన్ వేస్తా. సూపర్. అవి మనం వెళ్ళి చూసి అక్కడ ఈ పాయింట్ అర్థం చేసుకునేంత వరకు, చెప్పేంత వరకు వీడు చెప్తూనే ఉంటాడు. సమ్ టైమ్స్ కొన్ని, ఐఎమ్ నాట్ డిఫెండింగ్, నేను చెప్పినవి అన్ని ఐ ట్రై మై లెవెల్ బెస్ట్, లైక్ చెప్పినవి అన్నీ అవ్వాలి.
లేకపోతే చెప్పొద్దు, అదర్వైజ్ ఫన్ ఉండదు కదా. అదేదో నేను డిజైన్ టైంలోనే ఇంత ఆలోచన చేసినప్పుడు అది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఆ పోడియంస్ జనరలీ ఇంతకుముందు ఒక భయం ఉండేది కస్టమర్కి, నేను ఇప్పుడు కొనకపోతే 6 నెలల ప్రైస్ పెరుగుతుంది, ప్రైస్ పెరిగినప్పుడు ఎందుకు కొనేద్దాం, ఇప్పుడు ఆ భయం తగ్గింది, విచ్ ఇస్ వెరీ గుడ్. ఇట్స్ వెరీ గుడ్. ఐ థింక్ ఇట్స్ వెరీ గుడ్. ఫైనాన్స్ అండ్ ఎవ్రీబడి హ్యాస్ యాక్సెస్ టు క్రెడిట్ అండ్ టైం ఆల్సో ఇస్ దేర్. స్టెబిలైజ్ అయింది హైదరాబాద్ మార్కెట్. సో ఇప్పుడు నిన్న నివాస కస్టమర్స్ చూస్తే ఈ రోజు నా సైట్ ఒక కస్టమర్ చూసారు అనుకోండి, ఫ్యామిలీతో పాటు వచ్చారు చూసారు, నా దగ్గర వాళ్ళు 3 to 4 months తర్వాత కొంటారు. నేను మా సేల్స్ వాళ్ళని కాల్ చేయి రమ్మను, ఇట్స్ లైక్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆయన ప్రోడక్ట్ కొనుక్కుంటున్నాడు. ఆయన వాళ్ళు వచ్చారు మా సైట్ చూసారు, అండ్ ద న్యాచురల్ థింగ్ ఫర్ దెమ్ టు డూ ఇస్ మా చుట్టుపక్కల నుండి ఇంకో 10 sites చూడండి. అండ్ ఈ మధ్యన బయర్ చూస్తున్నారు, ఆ ఓపిక తెచ్చుకుంటున్నారు, ప్రైస్ కూడా పెరగట్లేదు, స్టెబిలైజ్ అయ్యి ఉంది, నాకు నచ్చింది ఓకే, కానీ ఎందుకు తీసుకోవాలి దీంట్లో, ఓ 3-4 చూస్తేనే కదా నాకు చూస్తున్నారు, చూసి మళ్ళీ వచ్చి బాబు బాగుంది మీరు ఆ రోజు చెప్పారు ప్రైస్, అదే ప్రైస్కి ఇస్తారు, లైక్ సార్ ఇస్తాను. బాగుంది చాలా. అంటే మీకు అమేజింగ్ థింగ్ ఏంటంటే లాకాసా విల్లాస్ ఆదిపట్ల ఆ ఏరియాలో, కొల్లూరులో మీ ఇంకేం చెప్పాలి బిగినింగ్ అపార్ట్మెంట్స్ అని చెప్పచ్చు, లేదు స్టార్టింగ్ ఆఫ్ ద లైఫ్, కొత్తగా పెళ్ళయ్యి పిల్లలు పుట్టిన వాళ్ళకి నైస్ సైజ్ ఫ్యామిలీ హోమ్స్, న్యూ ఫ్యామిలీ హోమ్స్. అలాగే మీ మంచి సెటిల్డ్ బాగా కొంచెం లగ్జూరియస్ ఇంటెలిజెంట్ లివింగ్ కావాలి, ఒక దుబాయ్ ఎక్స్పీరియన్స్ మన హైదరాబాద్లో కావాలంటే యూ హ్యావ్ యువర్ స్కైవెన్. అన్నీ కూడా ఇప్పుడు ఇప్పటి నుంచి 29 లోపు హ్యాండ్ ఓవర్ వచ్చేలాగా. సో ఈ మధ్యలో ఇంకొక 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి, నా వెరీ క్లోజ్ టు వన్ డౌన్ టౌన్ అని ఒక కమర్షియల్ ప్రాజెక్ట్ వస్తుందండి, ఇక్కడ కోకాపేట్ అల్లు స్టూడియోస్ ఆపోజిట్ వస్తుంది, దట్ ఈస్ G+16 floors. ఇప్పుడు మీరు గూగుల్ చేయండి వన్ డౌన్ టౌన్ అని, లైక్ మీరు ఆ బిల్డింగ్ ఫోటో అయితే చూసుంటారు. We have a waterfall from the 6th floor to the 3rd floor. నాకు దాంట్లో పార్ట్నర్స్ ఉన్నారు, చరణ్ really intelligent, rather reality. When I meet peers of mine who are looking at it with the same product lens as I am, అంటే ప్రోడక్ట్ లాగా చూడాలి. ఇప్పుడు నేను 6th floor నుంచి 3rd floor కి వాటర్ ఫాల్ పెడదాం అనుకుంటున్నారండి ఆ బిల్డింగ్ లో. ఒక జనరేషన్ అబవ్ అస్ అందరు అన్నారు ఎందుకు, వెరీ వ్యాలిడ్ క్వశ్చన్, నేను అసలు ఏ మాత్రం తప్పనట్లేదు, ఎందుకు ఐ మీన్ అవసరం ఏముంది, అవర్ థాట్ ఇస్ ఒకటే, చేయగలుగుతామా లేదా, దానికి ఎవరు చేయగలుగుతారు. దే వెంట్ ఇన్ టు రీసెర్చ్ ఆఫ్ టెక్నాలజీ ఎక్కడ దొరుకుతుంది, ట్రావెల్ చైనా, ఓకే ఇక్కడ టెక్నాలజీ దొరుకుతుంది, దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఆర్ దేర్ సంబడి ఇన్ ఇండియా ఫస్ట్ హూ హ్యావ్ ఎగ్జిక్యూటెడ్ వాటర్ కర్టెన్స్, అవుట్డోర్ వాటర్ కర్టెన్స్. వీ లుక్ couldn't find, then we found the people who do it in Thailand, so now we've onboarded them, now they're gonna come and execute that only for that curtain waterfall. Why are we doing all of this generation, at least the last 10 years 15 years, starting లో కొంచెం ఖర్చు అయినా యాజ్ అ డెవలప్ నా ప్రాఫిట్ తగ్గుతుంది, దట్స్ ఓకే, నేను ఆ ప్రైస్ పెంచుతానా లేదా దట్ ఈస్ ఆల్సో సెకండరీ. బట్ ఒక బిల్డింగ్ ఇఫ్ యూ బిల్డ్ ఇన్ సచ్ అ వే, ఒక ఇమాజినేషన్ లోపలికి వెళ్ళిపోయాం. అంటే హైటెక్ సిటీ ఉందండి, హైటెక్ సిటీ పక్కన మీరు 100 బిల్డింగ్లు కట్టండి, హైటెక్ సిటీ విల్ బి హైటెక్ సిటీ. దాని పక్కన ఎంత పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి, కానీ హైటెక్ సిటీ ఇస్ హైటెక్ సిటీ. హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ చూపిస్తాం అంతే, ఇప్పటికీ అది చార్మినార్ తర్వాత నెక్స్ట్ అదే వచ్చింది ఐకన్. ఇఫ్ ఆ డిజైన్ ఇంటెంట్ మనం ఫుల్ఫిల్ చేయాలి అంటే మనం ప్రోడక్ట్ లెవెల్లో ఫస్ట్ డిజైన్ ఫైనలైజ్ చేయాలి. అది మనం ఫస్ట్ మన లెక్కలలో అన్నిట్లలో ఇంత ఖర్చు అది ఇంత, ఇది ఓకే అందరు ఓకేనా, అందరు పార్ట్నర్స్ ఓకేనా, డన్ వెళ్ళిపోవాలి. అది మనం ఫస్ట్ స్టెప్ తీసుకున్నప్పుడు నెక్స్ట్ స్టెప్స్ ఆర్ పాసిబుల్. ఇంకొక ప్రాజెక్ట్ ఉందన్నమాట నార్స్ కోకాపేట్ ఎగ్జిట్ పక్కన 13.8 acres 14 acres క్లోజ్ మూన్ గ్లేడ్ అని, మనము ఈ ఇన్ఫ్రా అండ్ ఐరా కలిసి చేస్తున్నాం. అది దాంట్లో ఒక కర్వ్ బిల్డింగ్ ఉంది. వెన్ యూ ఎగ్జిట్ హైదరాబాద్ you're gonna see one lotus and a curve. The renders, if you can show, a lot of people, again, enduku answer is simple. If I put in this extra effort to get that, and by luck ado oka 10 mandi are building baandra photo digudam, a building will start entering into public imagination. నేను ఎవరిని వద్దురా అన్నా కానీ వాడు వచ్చి అక్కడ ఫోటో దిగారా, నేను హైదరాబాద్ వచ్చిన చూసినావా అని వెళ్ళిపో, దెన్ ఇట్ బికమ్స్ లైక్ నెక్స్ట్ టైమ్ ఐమ్ బిల్డింగ్ సంథింగ్, నాకు ఆ ప్రీమియం ఇస్తారు. ఎందుకు? బికాస్ దేర్ ఆర్ సమ్ థింగ్స్ దట్ యు కాంట్ క్వాంటిఫై ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ మనం వీ కెన్ ఓన్లీ ట్రై. అది వర్కౌట్ అవుతుందా అంటే నాకు తెలియదు సార్, నాకు నిజంగా తెలియదు. అంటే వర్కౌట్ అవుతుంది, వర్కౌట్ అవుతుంది, బట్ ఎంత స్కేల్లో వర్కౌట్ అవుతుంది నాకు తెలియదు. బికాస్ అండర్లయింగ్ ఎకనామిక్స్ స్ట్రాంగ్ ఉంటే వర్కౌట్ అవుతుంది, బట్ నేను ఇమాజిన్ చేసినంత వెళ్తుందా, వెళ్తే
Great. I win. వెళ్ళకపోయినా I win. But let me try beautiful things. I mean, as an organization, that is our thought. Yeah. Try చేద్దాం. Good products, good design. Absolutely. Good price, good product, price, good, yes. good experience. And definitely ఒకటి అనిపిస్తుంది స్నేహిత్ రెడ్డి గారు, యూఆర్ హియర్ టు మేక్ ఎ డిఫరెన్స్ బికాస్ యూఆర్ కాంట్రిబ్యూటింగ్. ఇవాళ హైదరాబాద్ ముఖ చిత్రం ఎలా కనపడుతుందంటే స్నేహిత్ రెడ్డి గారు ఈ ఇన్ఫ్రా ద్వారా మీరు తప్పకుండా మీరు మీ ఛాప్ వేస్తున్నారు. దట్ ఇంత ఫ్యూచరిస్టిక్గా ఇంత మనం ఫార్మ్ అండ్ ఫంక్షన్ రెండు కలగలిసి ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఒక Those are two big words అండి. అది మనం ఒక No, 4 years తర్వాత మళ్ళీ కలుద్దాం. And then తప్పకుండా 100 ఫ్లోర్లు మీరు కట్టినప్పుడు కలుద్దాం. no 63 ఫ్లోర్ కట్టినప్పుడే రూఫ్ టాప్ మీద స్కైవేన్ చాలా అందంగా ఉంది. రూఫ్ టాప్ పైన we will because see and the praises and all should come when my hair is grey. Until then యూ వాంట్ టు వర్క్ హార్డ్. yes ముస్లో అయినాక ఇట్లా కానీ మా అందరి హెయిర్ గ్రే అవుతుంది కాబట్టి మేము ముందే చూసుకుని మురిసిపోతున్నాం. ఒరే మన హైదరాబాద్ లో ఇంత పెద్ద బిల్డింగ్ వచ్చింది రోయ్ అని. మస్తు కొడుతుంది కదా, మస్తుంది హైదరాబాద్ అని చెప్పి. అది ఇప్పటికే చాలా బాగుందండి. చాలా బాగుంది. చాలా బాగుంది. సో హ్యాపీ టు బీ ఇన్ హైదరాబాద్ అండ్ సో హ్యాపీ టు సీ యంగ్ టాలెంట్ లైక్ యూ మేకింగ్ దట్ డిఫరెన్స్. అంటే ఫ్యామిలీ లెగసీని కంటిన్యూ చేస్తూ ఐఎమ్ ష్యూర్ మీ తాతగారు నాన్నగారు అందరూ అమ్మ అందరూ ప్రౌడ్ అవుతారు మిమ్మల్ని చూసి స్నేహితు గారు. అండ్ వీటి ఇన్ఫర్మేషన్ కోసం అఫ్ కోర్స్ మీ నంబర్ విత్ యువర్ పర్మిషన్ విల్ బీ షేరింగ్ విత్ అవర్ వ్యూవర్స్ టుడే. అండ్ ఇంకా కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్ క్వెరీస్ ఉంటే దే విల్ కాంటాక్ట్ యువర్ ఆఫీస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ కాన్వర్జేషన్. ఎంత డీప్గా ఉందంటే వాళ్ళ రియల్ ఎస్టేట్ గురించి డజంట్ ఈవెన్ ఫీల్ లైక్ ఐ డిడ్ అన్ ఇంటర్వ్యూ. ఏదో చాలా విషయాలు నేర్చుకున్నట్టు. లేదు మీరు యాక్చువల్లీ మీరు ఇంతమందిని ఇంటర్వ్యూ చేశారు కదా, చాలా మంది అసలు లైక్ ఇంకా నేమ్స్ వద్దులేండి. లైక్ ఎవరైనా నేను ఊహించుకున్న వాళ్ళని మీరు ఇంటర్వ్యూ చేసే ఉంటారు. ఇప్పుడు ఒక డెవలపర్ని చాలా కష్టమైన క్వశ్చన్ లైక్ వాస్తవంగా రైట్ వాంట్ టు ఆస్క్ లైక్ ఒక 2 రియల్లీ టఫ్ క్వశ్చన్స్ అనుకోండి. వాట్ వుడ్ యూ ఐ మీన్ దిస్ టఫ్ క్వశ్చన్స్ అంటూ ఏముండవండి. టఫ్ అంటే లైక్ ఒక లేమ్యాన్ కి ఉన్న క్వశ్చన్స్ బికాజ్ జర్నలిస్ట్ ఇస్ యా ఆబ్వియస్లీ ఎవ్రీబడి వాంట్స్ టు నో ఇస్ మై మనీ సేఫ్. yes రెండోది ఇప్పుడు అసలు ప్రైసింగ్ కి పొంతం లేకుండా పోతుంది. 5,000 నుంచి 10,000 దాకా అసలు ఎక్కడో అక్కడ ఏవో ఫెసిలిటీస్ అంటారు, అవన్నీ వాడతాం లేదో కూడా తెలియదు. ఒక టౌన్షిప్లోకి వెళ్ళి అదేదో ఇస్తారు, ఆ క్లబ్ హౌస్లకు ఎన్నిసార్లు వెళ్ళి కూర్చుంటామని. అంటే ద థింకింగ్ హ్యాస్ నాట్ కోర్ థింకింగ్ హ్యాస్ నాట్ రియలీ చేంజ్. ఒక సిగ్నిఫికెంట్ లాట్కి కొంత పర్సంటేజ్కి అయింది, కానీ కోర్గా అందరికీ ఏంటంటే సేఫ్టీ సెక్యూరిటీ ఇస్ ద బిగ్గెస్ట్ థింగ్ ఫర్ అ హోమ్ బయర్. సో అది ఎట్లా గ్యారంటీ ఇస్తారని అడుగుతాను. ఇప్పటి వరకు అయితే బ్యాడ్ న్యూస్ ట్రావెల్స్ ఫాస్ట్ అండి, రైట్? యు నో లైక్ ఆల్వేస్. ఇప్పుడు 100 బిల్డింగ్లు కట్టి హ్యాండ్ ఓవర్ చేసి ఉంటారండి, ఒక్కడిది అయి ఉండదు. ఆ ఒక్కడిది న్యూస్ అవుతుందండి. 99 మంది కట్టింది న్యూస్ అవ్వదండి. వాస్తవం. నేనేమంటున్నా అంటే అన్ని రియల్ ఎస్టేట్ మీరు ఏదున్నా రియల్ ఎస్టేట్లో డబ్బులు పెట్టండి అని అట్లేదు. రైట్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అండి, నీదర్ ద గవర్నమెంట్ నార్ ఎనీ పబ్లిక్ ఆర్గనైజేషన్ కెన్ నాట్ వచ్చి బాబు ఇది తప్పు ఇన్వెస్ట్మెంట్, ఇది రైట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పదండి. వాళ్ళు చెప్తే మనం నమ్మం. అంతే కదా. ఎండ్ ఆఫ్ ద డే మనం ఒక షూ కొనుక్కున్నప్పుడు ఇట్లా ఉంచి అరే ఇది బాగుందా అని చూసే కొంటామండి. సేమ్ ప్రిన్సిపల్ మనం రియల్ ఎస్టేట్ మీద కూడా పెట్టాలి. కస్టమర్స్ ఈ మధ్యన నేను చూస్తున్నా చాలా చేంజ్ వస్తుంది. డ్యూ డిలిజెన్స్ చేసుకోవాలి. టేక్ అన్ ఎడ్యుకేటివ్ స్టెప్. మీరు నేను చెప్పా కదా అని నమ్మి నా దగ్గర కొనొద్దు. అంతే కదా. మీకు ఏరియాకి వచ్చి మీరు కొల్లూరే వచ్చారు అనుకోండి, ఒక 1 hour నా ప్రాజెక్ట్ నివాసాకు వచ్చారు చూసారు, ఇంకొక 1 hour ఇంకో ప్రాజెక్ట్ చూడండి. యాజ్ అ డెవలపర్ నేను చెప్తున్నా, ఐ డోంట్ నో బట్ దట్ ఈస్ ద ట్రూత్. నో, ద ఓన్లీ వే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు స్టాక్ మార్కెట్లో పెట్టేటప్పుడు ఇట్లా ఫాస్ట్ మ్యూచువల్ ఫండ్స్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్, ప్లీజ్ రీడ్ ద ఆఫర్ డాక్యుమెంట్ కేర్ఫుల్లీ. వాట్ దేర్ ఎసెన్షియలీ సేయింగ్ ఇస్ నువ్వు మ్యూచువల్ ఫండ్లో పెట్టు, అది ఏమవుతుందో నో బడీ ఈజ్ రెస్పాన్సిబుల్ బికాస్ ద మార్కెట్, బట్ యూ మేక్ ద క్యాలిక్యులేటివ్ ఎఫర్ట్ యువర్ సెల్ఫ్. సిమిలర్లీ అండ్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా మనం ఫండ్ మేనేజర్కి మనీ ఇస్తాం. సిమిలర్లీ ఈవెన్ ఇన్ రియల్ ఎస్టేట్ ఛానల్ పార్ట్నర్స్ ఉంటారు హూ ఆర్ లైక్ ఫండ్ మేనేజర్స్ హూ విల్ టెల్ యూ ఇవి 5 ప్రాజెక్ట్స్ చూడండి, 5 ప్రాజెక్ట్స్లో ఇవి వై ఓన్లీ ప్రైస్ మీద ఎప్పుడు కొనొద్దండి. మనం వాస్తవం మాట్లాడుకుందాం. ఒక ఏరియాలో నేను 6,500 to 7,000 అపార్ట్మెంట్ వెళ్తుంది అనుకోండి, అదే ఏరియాలో ఒకరు వచ్చి మీకు 2,500 ఇప్పిస్తా అంటే ఎలా వద్దండి? నాకు కన్స్ట్రక్షన్ కాస్ట్ అన్న యాజ్ అ బిల్డర్ ఐ కెనాట్, నేను వెళ్ళి అందరికీ ఎడ్యుకేట్ చేయలేనండి, అది నా తప్పు కూడా. నేను చేసుకునేది నేను చేసుకుంటాను. కరెక్ట్. నేను కస్టమర్కి ఓన్లీ వన్ థింగ్, డోంట్ లుక్ ఎట్ వన్ ప్రాజెక్ట్ అండ్ డోంట్ లుక్ ఎట్ ఓన్లీ ప్రైస్ ఒక్కటే కాదు కదండి. ఇప్పుడు ఒకటే ఏరియాలో 2,500 2,800 దొరికింది, తీసేసుకుందాం. చూడాలి, మొత్తం క్వాలిటీ చూడాలి, క్రెడిబిలిటీ చూడాలి, క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్. మీరు సైట్కి రండి, చూడండి.
ఎంతసేపు ప్రైస్ అన్నప్పుడు ఎక్కడో దగ్గర అక్కడ కన్ఫ్యూజన్ వస్తుంది. ఇంకొక చాలా పర్టినెంట్ క్వశ్చన్ బిఫోర్ వి వైండ్ అప్. ఒక అపార్ట్మెంట్కి ఎప్పుడు అది కంప్లీట్గా అది స్టాగ్నేట్ అయిపోతుంది దాని రైజ్? ఇప్పుడు ఆల్ రియల్ ఎస్టేట్ గ్రోస్. ఇప్పుడు నేను అపార్ట్మెంట్ ఇవాళ కొన్నానంటే బుక్ చేసుకున్నప్పటి నుంచి కొత్త ఏరియాలో కట్టే లోపలే కొంత పెరుగుతుంది. అంతా నేను ఒక 5-10 ఇయర్స్లో ఏరియాని బట్టి పెరుగుతుంది. వెన్ డస్ ఇట్ స్టాగ్నేట్, ఇంకా పెరగదు అంటారు? క్యాపిటలిస్టిక్ మార్కెట్, as long as inflation is there, growth will remain. What will stop is rate of growth. రేట్ ఆఫ్ గ్రోత్ విల్ Reduce. But rate of growth తగ్గినా కానీ మీకు రెంటల్ yields పెరుగుతాయి. ఓకే, అదే బికాజ్ ఏమవుతుందంటే లైక్ దట్ ఎగ్జాంపుల్ ఏరియాలో ఉండే ఇన్వెస్ట్మెంట్ అంతా మనం అది క్యాపిటలైజ్ చేసుకోవచ్చు ఆఫ్టర్ పాయింట్. అది ఎలా క్యాపిటలైజ్ చేస్తాం? ఒకటి రెంటల్ yields పెరుగుతాయి. రెంటల్ yields ఎందుకు పెరుగుతాయి? మనం ఎంటర్ అయిన ప్రైస్కి ఈ రోజు ప్రైస్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు బంజారా హిల్స్ at 1.7,000, టుడే బంజారా హిల్స్ 15,000. మీకు అదే 7,000కి మీరు కొన్నది ఈ రోజు మీకు రెంటల్ yield, మీరు ఆ రోజు ఒక 1 crore స్పెండ్ చేశారు అనుకోండి, ఈ రోజు మీకు 10 lakhs రెంటల్ yield వస్తుంది కదా. అంటే అన్ని ప్రాపర్టీస్ ఈజ్ నాట్ అబౌట్ డైరెక్ట్ ఇది కొన్నా అమ్మేసా, డైవర్సిఫై ఆర్ పోర్ట్ఫోలియో. సో అపార్ట్మెంట్స్ ఏంటంటే ఆఫ్టర్ అ పాయింట్ లైక్ యూ సెడ్, రేట్ ఆఫ్ గ్రోత్ మైట్ నాట్ ఇంక్రీజ్ ఎట్ ద సేమ్ లెవెల్ for the product, but for the area and collectively it will, and that will increase your rental yields, and rental yield increase అయినప్పుడు మీకు passive income స్టార్ట్ అవుతుంది, and then correct, the next steps are I think more prosperous life. చాలా బాగుంది. అంటే దీని మోస్ట్ డిఫికల్ట్ క్వశ్చన్ నేను ముందే అడిగేశాను. ఇల్లు అసలు ఎందుకు కొనుక్కోవాలి? హాయిగా రెంట్కుండి పక్షిలాగా వచ్చి ఇవాళ కోకాపేట్, రేపు ఆదిపట్ల, ఎల్లుండి కొల్లూరు, నేను ఒకటి చెప్తా అండి, ఉండొచ్చు కదా అని. పక్షి అది పాపం దాని ఉన్న సైజుకి అది దాని ఇల్లు కట్టుకోవడానికి కష్టపడే అంత మనం కూడా అసలు మనం పడా ఉంది. correct. I mean, మనకి స్నేహిత్ గారు లాంటి మంచి మంచి బిల్డర్స్ అరే ఇంకా అంత తొందరగా వద్దండి. ఐ మీన్ ఏదైనా అండి, మనం చెప్పాను కదండి, ఇంకా నల్లగా ఉంది, తెల్లగా అయినప్పుడు మంచి మాటలు విన్నప్పుడు ఓకే. But this was truly engaging, Snehit garu. For I think we had a very long, beautiful interview. So we look forward to interacting with you again. Tappakunda. Thank you so much. It's a pleasure meeting you. Namaste and pleasure meeting you too.